కర్మ అంటే ఏంటి గురుగారు అసలు? అంటే పుణ్యమా, పాపమా, ఒక పని? అది ఏంటి కర్మ అంటే? 800 కోట్ల మంది మాట మాట్లాడకుండా ఒక స్టాచ్యూ లాగా మనం ఒకరికి సహాయం చేస్తే ప్రకృతిలో ఏదో ఒక జీవరాశికి కానీ ఇంకొకరికి కానీ మనకు వేరే రూపంలో ప్రకృతి సహాయం పంపిస్తుందా, మళ్ళీ వాళ్ళ ద్వారానే సాయం పంపిస్తుంది? ఒక ప్రభుత్వము వ్యవస్థలో పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటారు సార్? ఈ సృష్టిలో ఉన్న ఏకైక మూల సిద్ధాంతం గత జన్మలు అంటే ఎప్పుడు మొదలైతే గురుగారు? ఆ గత జన్మ అంటే మొదటి జన్మ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం అనేది? ఇది చాలా మందికి ఆధ్యాత్మిక వ్యక్తులకు తెలియని రహస్యం ఏంటంటే మొట్టమొదటి జన్మ ఎట్లా నిర్దేశించబడ్డది అని ఉంటుంది. సో ఇది ఎవరు చెప్పలేదు. కానీ నేను కొంతమంది గురువులను అడిగినప్పుడు ఏమైతుందంటే, ఒక పసికందు, అప్పుడే పుట్టిన పసికందుకి క్యాన్సర్ ఉంటుంది, లేదంటే పురిట్లోనే చచ్చిపోతుంది, లేదంటే 3వ నెలలోనే చచ్చిపోతుంది. ఆమె ఏం చేసుకుంది కర్మ? మీకు ఆ వ్యక్తి ఆ చిన్న పాప చనిపోయినట్టు మీకు కనబడుతుంది సార్. వీళ్ళ కర్మ రుణాన్ని తీర్చుకోవడానికి బాడీని సృష్టించుకొని ఎక్కడో అమెరికాలో పుట్టిన ఒక అబ్బాయి, ఇక్కడెక్కడో అనంతపురంలో పుట్టిన ఒక అమ్మాయి, వీళ్ళిద్దరూ ఊరు కాని ఊర్లో, దేశం కాని దేశంలో, ఏదో ఒక ఆస్ట్రేలియాలో కలుసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది ఏ సిద్ధాంతాలకు అనుగుణంగా జరుగుతుంది? అట్లాగే ఒక వ్యక్తి ఆనందంగా ఇంట్లో కూర్చొని ఉంటాడు, సడన్గా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆటో ఎక్కుతాడు, అలా చక్కగా నిబంధనలు పాటిస్తూ సిగ్నల్ దగ్గర ఆటో నిలబడి ఉంటుంది. అనుకోకుండా ఎదుటి వైపు నుంచి వచ్చిన లారీ ఒకటి బ్రేకులు ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా వచ్చి ఆటోను గుద్దుతుంది. ఆటోలో 4 ఉంటారు, వీడొక్కడే చనిపోతారు. ఆ ముగ్గురికి ఏమీ కాదు. ఇది ఏంటి? ఏ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది? సో ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. మన కర్మ ఫలాల్ని ప్రకృతి, అది ఆనందము కావచ్చు, ఇటు దుఃఖము కావచ్చు, మనకు ఏ శిక్ష వేయాలో, మనకు ఏ సంతోషాన్ని ఇవ్వాలో ప్రకృతి డిజైన్ చేసిన డిజైన్లో భాగమే ఈ సంఘటనలు అంటున్నారు. మరి సుప్రసిద్ధ కర్మ సిద్ధాంత కర్త అనుకోవచ్చు ఆయన్ని. మన సంతోష్ బుద్ధ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హై వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో సంతోష్ బుద్ధ గారి గురించి మీకు తెలుసు. మన ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు ఎంత సంచలనం సృష్టించినాయో. అవని ఫౌండేషన్ ద్వారా తను 110 మంది నాగసాధువులను హైదరాబాద్కు తీసుకొచ్చి అతిపెద్ద ఆధ్యాత్మిక సభా సంరంభం జరిపించారు ఆయన. సో అవని ఫౌండేషన్ ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు కర్మ సిద్ధాంతం కోసం అంటే ప్రకృతి కుట్ర చేస్తుంది అంటాడు. మీకు కర్మల్ని ఇవ్వడానికి ప్రకృతి భయంకరమైన కుట్రలు జరుపుతుంది అని ఒక కొత్త పదవి ఇచ్చాడు ఆయన. నాకు అర్థం కాల. కుట్ర చేయడం ఏంటి? ప్రకృతి ఏమి దుర్మార్గులు లేదంటే హంతకురాలు కాదు కదా కుట్రలు చేయడానికి. అదేంటో కనుక్కుందాం మరి గురుగారిని వాళ్ళ మన స్టూడియోకి ఆహ్వానించాం. గురుగారు నమస్కారం. సో ఎలా ఉన్నారు అన్నగారు? వండర్ఫుల్. మొన్న మీరు చేసిన సభ ఏదైతే ఉందో నాగసాధువులతో, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నభూతు అన్న స్థాయిలో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేయలే ఇలాంటి ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఎలా జరిగింది, ఎట్లా చేశారు? ముందుగా నాకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మీ స్టూడియో సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ నా తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో అది చెప్పండి. అంటే అవని ఫౌండేషన్ సడన్గా అనుకోకుండా అవని ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయింది. సడన్గా 110 మంది నాగసాధువులు హైదరాబాద్ అంతా హల్చల్ చేయడం. అంటే నాగసాధువులు చూడాలంటే ఎప్పుడో పుష్కరాలకు వెళ్ళాలి, అది గంగా నది ఒడ్డున కనిపిస్తారు. అది అసలు వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళని 110 మంది, 111 మంది అనుకుంటా నాకు గుర్తుంది, 111 మందిని మీరు హైదరాబాద్ నడివీధుల్లో నడిపించారు. ఎందుకు చేశారు ఆ పని? అంటే ఇప్పుడు నేను ఈ స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చిన తర్వాత సో మనిషిని కర్మ నడిపిస్తుందనే సత్యం అర్థమయ్యాక సృష్టిలో ఒకటే ఒక రహస్యం సార్. మనిషి ఏది పొందాలన్నా ఒక రహస్యం పరోపకారం. పరోపకారం. రైట్. సో ఎవరైతే ఈ పరోపకారం పాటిస్తారో ఆ వ్యక్తికి కావాల్సినవి అన్నీ ప్రకృతి సమకూర్చి పెడుతుంది. అది ప్రకృతి ఎలా సమకూరుస్తుంది అంటే నీకు ఆ సమకూర్చడానికి ఎవరెవరు ఎంతమంది వ్యక్తులు కావన్నో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని
ఆ సమకూర్చడానికి వాళ్ళందరినీ వాడుకొని వాళ్ళకి సిద్ధం చేసి పెడుతుంది. సో నాకు ఆ సూత్రం తెలుసు కాబట్టి ఓకే. అంటే నేను ఎప్పుడు చెప్తా కదా సార్, ఇప్పుడు కనబడే ప్రపంచం ఒకటి ఉంటుంది, కనబడని ప్రపంచం ఒకటి ఉంటుంది. అంటే మనం కంట్లకు కనబడేది దృశ్య జగత్తు, అది కనబడకుండా అదృశ్య జగత్తు ఉంటుంది. అవును. ఈ నాటకాన్ని నడిపించే జగన్నాటకం ఒకటి నడుస్తూ సో ఉంటుంది. వెనకాల శక్తి ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమైతే జీవితం అర్థమవుతుంది. కరెక్ట్. సో ఇది అంతర్యాత్ర, అంటే మనం జీవిత యాత్రలో ఈ బయట ప్రపంచంలో మనకు సత్యం దొరకదు. సో ఎవరైతే అంతర్యాత్రలో ఉంటారో, అంటే ఎవరైతే అంతర్ప్రయాణంలో ఉంటారో వాళ్ళకే జీవితం పట్ల అవగాహన, ఈ సృష్టి చేసే అంటే మనకు నిత్య జీవితంలో ప్రతి దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే. ఓకే. సృష్టిలో 3 ఉంటాయి సార్, గొప్ప వాక్యాలు మనకు ఉపనిషత్తు ఋషులు ఇచ్చారు. నాకు నా ప్రాథమిక దశలో మా గురువు గారు చెప్పి, నాకు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి 3 మహావాక్యాలు అంటారు వీటిని. ఓకే. ఏదో మనం గుడ్డిగా విని కొట్టి ఇంత పడేసేది గొప్పతనం ఉందని తెలియదు నాకు. సో ఇవి గురువులు ఋషువులు ఇచ్చిన వాక్యాలు. ఇవి అసత్యం నుండి సత్యంకు రావాలి, అంధకారం నుండి వెలుగుకు రావాలి, మృత్యువు నుంచి అమృతత్వం వైపు రావాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది అంతర్ ప్రపంచంలో ఉన్న వ్యక్తికే అర్థమవుతుంది. సో బాహ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తికి ఇది అర్థం కాదు. ఈ 3 మహావాక్యాలు మనిషి జీవిత అనుభవం అయి తీరాలి. ఓకే. ఎప్పుడు అనుభవం అయితే అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయినప్పుడు, నువ్వు అసత్యం నుంచి సత్యానికి రావాలన్నప్పుడు నీకు ఈ సృష్టి చేసే మాయ అంటే ఈ జనన మరణాల చక్రం అంటే ఏంది, నువ్వు పుట్టక ముందుకు తల్లి గర్భంలో ఉన్న నీ స్థితి ఏంది అర్థమవుతుంది. పుట్టక ముందుకు తల్లి గర్భంలో ఎక్కడున్నావు, నీ స్థాయి ఏంది, నీ స్థితి ఏంది, అది తెలుసుకునే రహస్యమే అసత్యం నుండి సత్యం వైపు తీసుకెళ్ళడం. సో అంధకారం నుండి వెలుగు రావాలన్నా నీకు జ్ఞానం సిద్ధించాలి. జ్ఞానం సిద్ధించాలంటే ఈ చూసే జగత్తు మనకి ఎట్లుంటుంది అంటే, మన మనసు ఎప్పుడు చూసేదాన్నే నమ్ముతుంది. మన కళ్ళకు కనపడేది కూడా నిజమే, ఇది కూడా సత్యమే. కానీ మన మనసు బ్రాహ్మణులలో ఉండి ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ లోతుల్లో ఉన్న సత్యాన్ని పసిగట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, వాస్తవాన్ని మన మనసు ఎట్లా పడాలంటే, ఇప్పుడు అందరికీ తూర్పు పడమర ఇవి అందరికీ తెలుసు, అంతే కదా. సూర్యుడు ఏం చేస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇది సత్యం, నిజం ఇది. కానీ రియాలిటీలో ఇంకోటి ఉంటుంది సార్, వాస్తవం ఉంటుంది ఇంకోటి. అసలు తూర్పున సూర్యుడు ఉదయించడు, పడమర అస్తమించాడు, అంతే కదా. సో రియాలిటీలో అర్థం. సో మనస్సు ఎప్పుడైతే ఈ సత్యాలు అంటే లోతుల్లోకి వెళ్తే నీకు ఇట్లా ప్రతి చిక్కుముడి దొరుకుతుంది ఇక్కడ. సో మనం జీవితంలో ప్రతి చిక్కుముడి ఈ అంతర్ప్రయాణంలో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం మనం ఈ సత్యం ఎట్లా దొరుకుతుందో, సో నీకు ప్రతి జనన మరణాల చక్రాల నుంచి నీ మృత్యు అంటే ఇప్పుడు ప్రతి క్షణం మనిషి ఎట్లుంటాడంటే దుఃఖంతో జీవిస్తుంది. ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య వెనకాల పరిష్కారం మీదనే మన మైండ్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చేసారు, దాన్ని పరిష్కారం ఎట్లా చేస్తానో మన మైండ్ ఊహలోకి వెళ్ళిపోతుంది. కానీ సమస్య పరిష్కారం మీద దృష్టి ఉంటుంది తప్ప సమస్య ఎందుకు వచ్చిందని సమస్య మీద మనిషి దృష్టి పెట్టాడు. ఎప్పుడైతే సమస్య మీద దృష్టి పెట్టినప్పుడు ఆ సమస్యను విడదీసి ఒక్కొక్క దాన్ని ఆ చిక్కుముడిని చూసినప్పుడు అందులోనే పరిష్కారం ఉంటుంది. 100% ఉంటుంది. పరిష్కారం దొరికేదే నీకు సమస్య వల్ల. విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది సార్, చెట్టు నుంచి విత్తనం వస్తుంది, చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది, విత్తనం నుంచి, అందులోనే ఉంటుంది పరిష్కారం. సో ఇది దుఃఖం లేనటువంటి స్థితి ప్రాథమిక దశలో వస్తుంది. మళ్ళీ అమృతమైన జీవితం నీకు మళ్ళీ అది వేరు. మళ్ళీ అంటే మనం ఈ జనన మరణాల రహస్యాలు తెలుసుకున్నప్పుడు అప్పుడు శాశ్వత ఆనందాన్ని పొందుతాం. మనం ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇంకా చైతన్య తత్వాన్ని అని స్వ అనుభవం చెందుతారో వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతారు. అప్పుడు ఇదంతా మిథ్య అని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా కర్మ అంటే ఏంటి గురుగారు అసలు? అంటే పుణ్యమా పాపమా, ఒక పని, అది ఏంటి కర్మ అంటే? కర్మ అంటే సింపుల్ సార్, ఒక యాక్షన్ అంటే పని, కదలిక. ఇప్పుడు మీకు సింపుల్ అర్థమవుతుంది సార్, ఇంకా సింపుల్గా చెప్తా మీకు.
ఇప్పుడు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు సార్. రైట్. 800 కోట్ల మంది. 800 కోట్ల మంది మాట మాట్లాడకుండా ఒక స్టాచ్యూ లాగా అట్లే నిలబడమనండి. అట్లే ఉండండి. ఇప్పుడు మనం కూర్చున్నట్లు అట్లా స్టాచ్యూ లాగా ఉండండి. ఏం జరుగుతుంది? ఏం లేదు సార్. సృష్టి ముందుకు పోదు ఇక. అవునా? ఎట్లా పోతుంది సార్? స్టాచ్యూ లాగా ఉంటే సృష్టి ముందుకు ఎట్లా జరుగుతుంది? ఓకే. 800 కోట్ల మంది స్టాచ్యూ లాగా ఉంటే ముందుకు పోతుందా? ఓకే. ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? ప్రతి క్షణం యాక్షన్లో ఉన్నారు, కదలికలో ఉన్నారు. అంటే ఎవరి కదలికలో వాళ్ళు ఉన్నారు. ఆ కదలికలకు ఎవరైతే ప్రతిస్పందన దొరుకుతో చూసినావా అక్కడ ఫలితం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకే. అర్థమైంది సార్? సో ఎక్కడైతే ప్రతిస్పందన జరిగినప్పుడు ఫలితం ఉత్పత్తి, ఆ ఫలితము మళ్ళీ జీవితంలోకి వస్తుంది. ఆ ఫలితాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు మనిషి. కర్మఫలం అంటే మన ఎక్స్పీరియన్స్, మన అనుభవం. సో అది రావడానికి మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు, వచ్చిన దాన్ని అనుభవంలోకి వస్తుంది. ఇంతే. ఇదే జీవితం. ఈ చక్రం ఇంతే తిరుగుతుంది. సో ఎప్పుడు ఏ వ్యక్తి ఏ జోన్లో ఉన్నాడో ఆ జోన్లు బట్టి, ఆయన కదలికలను బట్టి, ఆయన కర్మలను బట్టి ఫలితాలు సృష్టించబడుతూ ఉంటాయి. ఒక కుటుంబం ఉన్నది సార్, నార్మల్గా పని చేసుకుంటారు, వాళ్ళు అదే చక్రంలో ఉంటారు. అదే చక్రంలో ఉంటారు. సో పొద్దున వ్యవసాయ పనులు చేసుకుంటారు, లేదా కూలీ పని చేసుకుంటారు, ఇదే పనులు చేసుకొని అదే చక్రంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా సార్, నాకు ఈ అవగాహన లేకపోతే నేను నా ప్రారంధం ప్రకారం నాకు ఉద్యోగం వచ్చింది. ప్రారంధం ప్రకారం నాకు ఇప్పుడు లేదు అవగాహన. నాకు ఇంకా 2040 దాకా నాకు ఛాన్స్ ఉన్నది, అంటే నా ఉద్యోగం. సో నాకు ఈ జ్ఞానం లేకపోతే నేను 2040 దాకా అదే ఉద్యోగ చక్రంలోనే ఉంది. సో ఉద్యోగం పోదు, ఆ రేషన్ కొనుక్కొచ్చుకుందు, నా జీవితం కొనసాగు. కానీ బై లక్ నా అదృష్టము, గురువుల పరిచయము, జ్ఞానం సిద్ధించడము. సో నా డిజైన్ మార్చుకున్నా. ఎట్లా మార్చుకున్నా అంటే కర్మ సిద్ధాంతం వల్ల ఎట్లయితే నిర్మించబడుతుందో, జీవితం ఎట్లా నడిపించబడుతుందో, అంటే కర్మ ఎట్లా ఫోర్స్ లాగా తీసుకెళ్తుందో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం చేసే కర్మ యొక్క ఫలితం ఎట్లా వస్తుందంటే, నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడునే అదే జోన్లో ఉన్నా కదా. సో ఇప్పుడు నా కర్మ ఫలాన్ని సృష్టించడం తెలుసు కదా. సో దాని మూల తెలుసుకున్నా. సో మూల సూత్రం తెలుసుకున్నా కనుక నేను నా ప్రారంధం ద్వారా వచ్చిన కండక్టర్ ఉద్యోగంలో వచ్చిన కొంత ధనాన్ని నేను ప్రకృతిలో పెట్టుబడిగా పెట్టిన. ప్రకృతిలో పెట్టుబడి పెట్టిన. నేను చిట్ ఫండ్లో చిట్ వేయలేదు, బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, ఫ్లాట్లు కొనలేదు, బంగారం నగలు కొనలేదు. ప్రకృతిలో పెట్టుబడి పెట్టిన. ఎందుకంటే నాకు సూత్రం అర్థమైంది. ఎక్కడ మన తలరాత మారుతుందో నాకు అది తెలుసుకున్న తర్వాత నా యాక్షన్లు, అంటే మనిషి కర్మ ద్వారా ఎట్లా జరుగుతుందో, సో నేను ఆ ధనాన్ని కొంత ఉపయోగించుకొని పెట్టిన తర్వాత నాకు ఆ ఫలితము వేరే రూపంలో వచ్చి వేరే అవకాశం వచ్చేసింది. సూపర్. ఇప్పుడు నేను చేసిన కర్మ ఉంది కదా, ఇప్పుడు నేను పేదలకు అన్నం పెట్టిన, లేని వాళ్ళకి హెల్ప్ చేసినాము, అనాథ పిల్లలకు కొంత వాళ్ళకు కావాల్సిన వసతులు, అంటే వాళ్ళకి కావాల్సినవి సమకూర్చిన. నేను నిరంతరం దాని మీద ఒక ఉద్యమం లాగా చేసిన. ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ప్రాక్టీస్లో నేను అప్పుడు మీడియాకి రాకముందు సీక్రెట్ తెలుసుకున్నాక స్టార్ట్ చేసిన. దాని మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, ప్రయోగం చేసిన. ఏ కర్మకి ఏ ఫలితం వస్తుందని తెలుసుకున్న తర్వాత నేను మొత్తం దాని మీదే ఫోకస్ చేసి ఓకే ఈ కర్మకి ఇంత ఫలితం వస్తుందని చెప్పి నేను దాని మీద ప్రాక్టికల్గా చేసిన తర్వాత నాకు ఫోర్స్ తెలుసు. నాకు అంటే కర్మ ఎట్లా నడిపిస్తా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కూల్ ఉంటాయి కదా సార్, మనం అందరం చదువుకున్నాం కదా. ఇప్పుడు స్కూల్ ఎవరు నడిపిస్తారు సార్? ప్రిన్సిపల్. అంటే మనకు అనిపించే ప్రిన్సిపాల్, ఆ టీచర్లు అని మనం ఒక యంత్రాంగం అనుకుంటాం. ఇది కనబడేది మాత్రమే. కనబడకుండా ఇంకొక ఫోర్స్ ఉంటుంది. గవర్నమెంట్, అది పైన మేనేజ్మెంట్ అది. సో కనబడకుండా ఒక ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ నిన్ను లాక్కెళ్తుంది. సో మన మైండ్, మన కర్మ ఏదైతే అనుభవించానో మన మైండ్ అటు లాక్కెళ్తూ ఉంటుంది. ఏం ఫోర్స్ అంటే వెనకాల టైం టేబుల్ ఉంటుంది. ఇప్పుడు టైం టేబుల్ లేకపోతే స్కూల్ ఎట్లుంటుంది? అసలు ప్రిన్సిపాల్కు ఏ టీచర్ను ఏ క్లాస్ పంపనో తెలియదు, ఎందుకంటే గైడెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, ఏ క్లాసు పోగానే మళ్ళీ నెక్స్ట్ ఏ క్లాసు పోగానో తెలియదు అనుకో. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మొత్తం నిర్ణయించబడ్డదా లేదా? ఇది ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయి ఉన్నది. సో ఆయన పొద్దున ఉదయం లేవగానే 9:30 స్కూల్కి రావాలి, ఈ పీరియడ్లో ఈ క్లాస్ చెప్పాలి, ఈ పీరియడ్ అయిపోగానే, ఈ 45 మినిట్స్ టైం అయిపోగానే వెనకాల ఫోర్స్ ఇంకో క్లాసుకు నెట్టేస్తుంది కదా, నన్ను తీసుకెళ్తుంది. అర్థమైందా? నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా, నాకు లోపల ఉన్నా, కానీ
అక్కడ నెట్టికెళ్తుందా లేదా? అక్కడికి వెళ్ళాలిగా. సో మన కర్మ బలం నిన్ను అట్లా నెట్టికెళ్తుంది. ఓహో. ఆ నెట్టికెళ్ళే క్రమంలో నీకు అక్కడ విద్యార్థులు ఎట్లయితే సిద్ధమై ఉన్నారో, టీచర్ చెప్పడానికి విద్యార్థులు ఎట్లా సిద్ధమై ఉన్నారో, మన కర్మ అనుభవించడానికి ప్రకృతిలో మనకి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ సమకూర్చే గ్రూపును సిద్ధం చేసి పెడుతుంది. సార్ అది చెప్పే ముందు అంటే అది తెలుసుకుందాము. ఓకే, అసలు ప్రశ్న ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటి అదే సార్, అది చెప్పండి. అది అంటే ప్రకృతిని ఎట్లా వాడుకుంటే చెప్తా. ఇప్పుడు మీకు రొటీన్గా చెప్తాం సార్. ఇప్పుడు రామాయణం అంటే అందరు తెలుసు. ఇప్పుడు సీతమ్మ వారు ప్రారంధంలో తన కాదు నాకు ఒక అంటే ఇప్పుడు మనం A=A+B² అని చెప్తారు కదా, అట్లా నాకు మీరు తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, కర్మలు చేస్తేనే ఫలితం వస్తుంది అన్నారు. ఏదో ఒక సీక్రెట్ తెలుసుకున్నా అన్నారు కదా. మీరు అది చేయడం 3.5 సంవత్సరాలు చేశారు కదా, అది ఏంటి? అవును సార్, నేను మూగ జంతువులకు ఫుడ్ పెట్టేది, గోశాలలకు వెళ్ళి సేవ చేసేది. ఓకే. ఈ చిన్న పిల్లల అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి సమకూర్చేది. ఓకే. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నేను పోయి ఫుడ్ పెట్టేది. ఇదా మీరు ఇన్వెస్ట్ చేసింది? ఇది. ఓకే. సో ఇప్పుడు నాకు డబ్బులు రాగానే ఏం చేసేది, దేవస్థానాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళు భిక్షాటన చేసుకోవాలి ఉంటారు కదా సార్, వాళ్ళు ఒక మాట అంటారు. వాళ్ళు మనల్ని ఏ మాట అంటారంటే ధర్మం చేయండి అంటారు. వాళ్ళు ఏమంటారు, భిక్షాటన చేసుకుంటారు. ఇప్పుడు నాకు భిక్షమే అంటలేరు సార్, ధర్మం చేయండి అంటారు. అంటే దాని అర్థమైంది, మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. నీ తలరాతను మార్చడానికి ఆ వ్యక్తి నీ ముందుకు వచ్చిండు. ఓకే. ఒక విద్యార్థికి స్కూల్ ఎట్లా ఉపయోగపడుతుందో మన భవిష్యత్తుకు, ఒక రైతుకు భూమి ఎలా ఉపయోగపడుతుందో, నా తలరాతను మార్చడానికి వచ్చిన ఒక గొప్ప మనిషి నా ముందుకు, ఒక భిక్షాదు. నేనేమనుకుంటున్నా అంటే నాకు అడుకొచ్చి నేను ఆయనకు బియ్యం ఒక ప్లేట్ భోజనం పెట్టినా అనుకుంటున్నా. ఆయన భోజనం పెట్టినా అనేది రాంగ్. ఆయనకు సమకూర్చడానికి నాకు అవకాశం ఇచ్చిండు. ఆ కర్మ వల్ల నా తలరాతను మార్చుకున్నా నేను. ఓకే. దాని ఫలితం నేను రాసుకున్నా కదా, నా తలరాత రాసుకున్నా కదా సార్. మీకు సింపుల్, సృష్టిలో ఒక పదం ఉంటుంది కదా, అహం బ్రహ్మాస్మి, అంతే కదా. సో అహం బ్రహ్మాస్మి అంటే ఎవరు? బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు నా జీవితాన్ని ఎవరు నిర్మించుకుంటారు సార్? నేనే. అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం అదే కదా. సో నా మాటల ద్వారా నా నోటిలోని మాట నుదుటి మీద రాత అంటారు కదా. నేను పదే 24 గంటలు ఏ మాటలు మాట్లాడుతున్నా, ఏ వాక్కులు వస్తున్నాయి. వాక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. లోపల శక్తి ఉంటేనే వాక్కు వస్తుంది. ప్రతి వాక్కు శక్తితోటి నిర్మించబడ్డది. కరెక్ట్. సో మాటే మంత్రం. మాటే మంత్రం. ఈవెన్ మాట మంత్రం ఎందుకైతే అంటే మీకు మాట మంత్రం అవుతుంది. మీకు ఇది మంచి గుర్తు చేసారు సార్, థ్యాంక్స్. మీకు పూర్వము పాము కడితే మంత్రం వేసేసారు. పాము గడిచినా తేలు గడిచినా మంత్రం వేస్తారు. సో పాము కడితే మంత్రం వేసింది కదా, ఇక్కడ ఏం జరిగింది సార్, మాట ఎట్లా పని చేసింది చూడండి. మాట మంత్రమైంది, మంత్రం విషయాన్ని విరుగుడు చేసింది. మనిషి బతికిండా లేదా మంత్రం అయితే? సో ఇక్కడ మాట ఎంత పవర్ ఉంది. అందరు ఏమనుకుంటారు అంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయి అంటే రాలుతాయి. ఓకే. చింతకాలు అంటే నిజంగానే చెట్టు కాదు, నువ్వు ఏదైతే అనుకున్నావో అది తీసుకొచ్చి పెడుతుంది నీ మంత్రం. ఓకే. అది ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి పెడుతుంది, ప్రత్యక్షమవుతుంది నీకు. కాకపోతే సమయం పట్టొచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ మీరు చెప్పారు, నాకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ, అంటే పరోపకారం, ఇతరులకు సహాయం చేయడమే ప్రధానమైన సూత్రం. ఇక్కడ ఫలితాన్ని సృష్టించడం సార్. మనిషి ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నా దగ్గర జీతం వచ్చింది సార్, జీతం రాగానే నేను 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే నా డబ్బు పోతుంది అన్నట్టు కనబడుతుంది. నేను ఎవరికైనా దానం చేస్తే నా డబ్బు పోతుంది అని కనబడుతుంది. నేను ఇవ్వడానికి సంకోచిస్తలేను. ఒక 1000 రూపాయలు ఎవరికైనా డొనేషన్ చేయాలంటే ఇష్టపడతలేను. నా మైండ్ ఒప్పుకుంటలేదు. ఎందుకు ఒప్పుకుంటలేదు అంటే, ప్రపంచంలో డబ్బు కూడబెట్టుకుంటేనే ధనం అని వాళ్ళు అనుకుంటారు. కూడబెట్టుకుంటే ధనం రాదు. ఓకే. అది ఎప్పుడు నీ ప్రారంధంలో ఉంటే వస్తుంది. ఒకవేళ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ నీ ప్రారంధంలో లేదు. అది అయిపోయింది సార్, అది అయిపోయింది. మనకు ఒక నానుడి కూడా ఉంటుంది సార్, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోలే, ముసలితనంలో మళ్ళీ ఏం సంపాదించలేమంటే కదా. సో దాని అర్థం ఏంటంటే, నువ్వు పుణ్యం కూడా పెట్టుకుంటే అప్పుడు సుఖపడదు. ఓకే. ఇప్పుడు పుణ్యం కూడా పెట్టుకోలే, ఒక 50 ఏళ్ళ వరకు నువ్వు అంతా సెట్ అయిపోయినావు. సెట్ అయిపోయాక అప్పుడు నీ ప్రారంధంలో బ్యాడ్ ఉన్నది, అప్పుడు గట్టు పరిస్థితులు ఉన్నాయి. లేదా ఈ లైఫ్లోనే నువ్వు ఎవరికి దానా ధర్మాలు చేయలే, కొత్త పుణ్యకర్మలు ఫలితం లేని కర్మలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు నా జీవితంలోకి ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. ఓకే. అప్పుడు నేను ఏమనుభవిస్తా?
ఏమీ లేనటువంటి ఫలితాన్ని అనుభవిస్తా. నాకు ఎవరు సాయం చేసే వ్యక్తులు నా జీవితంలోకి రారు, నాకు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి రారు. సో నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నన్ను అసహించుకుంటారు. ఓకే. నా కర్మ ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వ్యక్తి దూరం అయిపోతాడు, రైట్. నాకు ఇచ్చే వ్యక్తి కూడా. ఓకే, నాకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ప్రకృతి కుట్ర చేస్తుంది ఒక మాట. ఆ, అంటే మనకు మంచో చెడో ఆ. ఏదో ఒకటి చేయడానికి ప్రకృతి కుట్ర చేసి ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో కల్పిస్తుంది అన్నట్టుగా చెప్పారు కదా, ఏంటిదంతా? అది ప్రారబ్ధ కర్మ సార్. అది ఓకే. ఈ కుట్ర ఏంటి? కుట్ర అనే పదాన్ని నాకు డిఫైన్ చేయండి. ఇప్పుడు కుట్ర అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాలో ఉన్న అమ్మాయి అమలాపురంలో అబ్బాయి అబ్బాయి, అనుకున్నారు. సో వీళ్ళ ప్రారబ్ధంలో ఎక్కడో హాస్టల్లో కలవాలని ఉన్నది. అవును. సో వీళ్ళిద్దరు చదువుకునే ఆ రోజులలో ఆ సీటు ఈయనకు అప్పుడు ఎంఏ చేయడానికి ఈయన ఆస్ట్రేలియాకి పోతాడు, ఆయన ఆ చదువులోకి అక్కడికి పోతాడు. వీళ్ళ మైండ్ని క్యాచ్ చేసేస్తుంది. ఇద్దరికి సేమ్ ఒకటే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. వచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పుట్టక ముందుకి వీళ్ళ ప్రారంభ కర్మ ఉంటుంది కదా. సో నేను ఏ భార్య పిల్లలు మొత్తం ముందే పుట్టక ముందుకే సోల్ డిజైన్ అవుతుంది అంటే అదొక ప్రణాళిక ఉంటుంది. దాన్నే మనం ప్రారంభ కర్మ అంటాం. ఈ ప్రారంభ కర్మలో నువ్వు ఎవరినైతే భార్యను తెచ్చుకోవాలనుకున్నావో లేకపోతే భర్తగా పొందాలనుకున్నావో పిల్లల్ని పొందాలనుకున్నావో వాళ్ళు నీ కర్మానుసారమే డిసైడ్ అయ్యి వస్తారు. వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ పుట్టినా ఆ టైంకు నీ దగ్గరికి చేరుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు డీప్గా అర్థం కావాలంటే రామాయణం తీసుకుందాం. సీతమ్మ వారు రామనాసురుడు అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏంది, ఇక్కడ ఈయన ఒక చర్య జరగాలి. రాముడు లక్ష్మణుడు ఉన్నంతసేపు అది సాధ్యం కాదు, అంతే కదా సార్. వాళ్ళిద్దరు ఉన్నంతసేపు ఆధీనంలో ఉన్నంతసేపు సాధ్యం కాదు. కానీ ప్రకృతి ఏం చేసింది, ఒక జింకను పంపించింది. ఒక బంగారు లేడీ అంటాం కదా, నిజంగా బంగారు లేడీ ఉండదు. ప్రకృతి ఒక లేడీని అంటే ఒక జింకను పంపించి తన చూపును దృష్టి మరల్చింది. ఇక్కడ మాయ ఎంత పర్ఫెక్ట్ ఉందో చూడండి. తన చూపును జింక మీద పడేసింది. అప్పుడు ఆ లేడీ మీద ఆ జింక మీద ఉన్న ప్రీతితో సీతమ్మ వారు రాముణ్ణి అడిగింది. భార్య మీద కోరికను కాదనలేక ఆయనే వెళ్ళిపోయాడు. దీనికంటే శూర్పణఖను పంపించిందంటే కరెక్ట్ ఉంటుందేమో. అక్కడే కదా మొదలైంది కథ. కథ అక్కడనే శూర్పణఖ రావడం, రాముణ్ణి మోహించడం, ఆయన రిజెక్ట్ చేయడం, లక్ష్మణ్ ముక్కు చెవులు పోయడంతోనే కథ స్టార్ట్. అది అక్కడికి పోయినాక జరుగుతుంది కదా సార్. అదే కదా, దాని తర్వాత రావణుని ఎత్తుకపోవడం. అవునవును, అట్లా అదంతా జరగాలంటే ఇదంతా ప్లాన్ జరుగుతుందా లేదా, అది అంతే. సో ఇక్కడ రాముడు అక్కడ వెళ్ళడము, ఆ లక్ష్మణుణ్ణి తప్పించుకోవడానికి ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుంది అంటే, నువ్వు మీ అన్న పోతుండు కదా, మీ అన్న పోయినప్పుడు మా అన్నకి ఏం ఆపద రాదు, అంత నీ మాయదారు మనసు మోసం చేస్తుందని చెప్తాడు. చెప్పినప్పుడు సీతమ్మ వారు మీ అన్నకి ఏమన్నా అయితే నువ్వు నన్ను అనుభవించాలని చూస్తున్నావు అంటది. కన్న తల్లి స్థానాన్ని చూసిన ఆయనే ఈ మాట అనే వరకు హృదయం పగిలిపోయి విధి లేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా, సీతమ్మ వారు అనుభవించే కర్మను లోపల నుంచి ఆమెనే నెట్టేపించిందా లేదా, అంటే తన ద్వారానే జరిగిపించింది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ విత్తనం మనం ఎత్తైతే కర్మను సృష్టిస్తామో ఫలితాన్ని మన నుంచే స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులను ప్రకృతి తయారు చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేనున్నా సార్. సార్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఇప్పుడు మనకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రకృతి ముందే స్క్రిప్ట్ రాసుకొని రెడీగా ఉంటుందా సార్? ఫస్ట్ నీకు డిజైన్ చేస్తుంది ప్రకృతి. ఒక డిజైన్ చేసి నీకు ఏమైతుందంటే ఫస్ట్ నీ ఆరా నీ ఫలితాన్ని నీ ముందుకు రాగనికే నీ ఆరా చేంజ్ అవుతుంది. ఓకే. మన శక్తి క్షేత్రం ఉంటుంది మన బాడీ చుట్టూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను ఆరా ఉంటుంది. సింపుల్గా మీరు ఎప్పుడన్నా అందరు చెక్ చేసుకోవచ్చు, ప్రేక్షకులు కూడా. బాడీని లూజ్ చేయండి మొత్తం. ఇంట్లో ఒక చీకటి గదిలో ఇట్లా ఫ్రీగా వదిలేసి బాడీని లూజ్ వదిలేసి ఇట్లా చూసుకోండి. మీరు ఫస్ట్ స్లోగా చేతులు తీయండి. మీరు వదిలేయాలి. చేతిలోనే వదిలేస్తే మన ఆరా మన శక్తి ఒక ఫోర్స్ లాగా మన చెట్టును నెట్టేస్తుంది మన చేయి. మీరు గమనించండి, ఇవి ఇట్లా నెట్టేస్తూ ఉంటుంది. ఈ ఆరా చేంజ్ అవుతుంది ఫస్ట్.
ఓకే. నువ్వు బ్యాడ్ కర్మలో ఉన్నప్పుడు నీ ఆరా డిస్టర్బ్ అయిపోతుంది. అచ్చా. ఆ, ఆరా ఆ సంఘటన నీ జీవితంలోకి వచ్చే ముందే నీ శక్తి క్షేత్రం మారుతుంది. ఇది కనబడదు మనకు, ఈ కంటికి కనబడదు అది. అంటే ఇది బియాండ్, అంటే జరగక, అంటే మనకు కనబడకుండా జరిగే చెప్పిన కదా సార్. అవునవునవును. సో కనబడక ముందే మన సిస్టమ్ మారుతుంది, మొత్తం మన ఆరా చేంజ్ అవుతుంటుంది. ఓకే. ఒక ఇంద్రధనుస్కి ఎట్లా కలర్స్ ఉంటాయో మన బాడీ చుట్టూ కూడా అట్లా కలర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. బ్యాడ్ జోన్లో ఉంటే, గుడ్ జోన్లో ఉంటే నీ ఆరా డిస్టర్బ్ కాదు. ఓకే. ఆరా డిస్టర్బ్ కాదు. సో నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, భూమి మీద ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది మరి ప్రతి మనిషికి ఉంటుంది ఈ ఆరా. ఓకే. సో వాళ్ళ మైండ్ని క్యాచ్ చేసి, ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు ఈ సూత్రం అర్థమైపోయాక నా జీవితం మారుతుందని క్లారిటీగా తెలుసు నాకు సత్యం అర్థమైనాక. సో నేను కర్మ చేసుకుంటూ వచ్చిన. ప్రాథమిక దశలో నన్ను వింతగా చూసేటోళ్ళు. ఇప్పుడు నాకు జీతం రాగానే ఒక 2,000 పెట్టి అరటిపాలు కొనుక్కొని కారులో 1,000 రూపాయలు పెట్రోల్ పోసుకొని యాదగిరి గుట్టకు, అక్కడ మా దగ్గర సిద్ధుల గుట్ట ఉంటుంది, అక్కడ పోయి కోతులకు అరటిపాలు వేసేటోని. ఇట్లా నెలకు 2 సార్లు వేసేటోని. మా బామ్మర్దులు వాళ్ళు ఉంటారు కదా సార్, ఈయన 1,000 రూపాయలు పెట్రోల్ పోసుకొని కార్లో ఇంత దూరం వచ్చి ఇట్లా వేసిపోతుండ అని నేను పిచ్చోని లెక్క కనబడాలి అంతే, మన చుట్టూ ఉన్న వాళ్ళ ముందే. సో మా ఇంటికాడ స్ట్రీట్ డాగ్స్ రోజు, మా ఇంట్లో అన్నం ఎట్లా వండుతామో రోజు ఒక 7-8 డాగ్స్కి అన్నం వండి ఫుడ్ పెడతాం వాటికి ఇట్లా నా స్టిల్ ఇప్పటికి కూడా వేస్తాను. సో ఇట్లా మళ్ళీ నేను బయట ఎక్కడికి వెళ్ళినా, ఒక ఏదైనా హోటల్ కాడ టీ తాగినా డాగ్స్ వస్తే బిస్కెట్ కొని వేసేస్తాను. అక్కడ టిఫిన్ చేసే కాడికి వస్తే అది ఏదైతే తింటుందో అది సమకూర్చేస్తాను. అంటే నా దృష్టి గమనిస్తూ ఉంటాను, నేను కర్మను ఎప్పుడూ నేను చేయడానికి ఇష్టపడతాను నేను. సో నేను చేసిన తర్వాత నాకు ఫలితం ఏదో ఒకరు వస్తుంది కదా. సో హఠాత్తుగా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నా జీవితంలోకి వచ్చి నాకు కావాల్సింది సమకూర్చిపోతాడు, నాకు సంబంధం లేదు. ఆ వ్యక్తి వచ్చి సార్ అంటే మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తుంది ప్రకృతి ఆధీనంలో మనం ఉంటాం సార్. ఓకే. సో ప్రకృతి చేతిలో మన జీవితం మొత్తం ఏముంటాయో చెప్తా. జనన మరణాలు, ఓకే, మన ఉచ్ఛ్వాస నిశ్వాస. సో ఈ శ్వాస జరుగుతుంది అన్నట్టు కూడా మనిషికి తెలియదు కదా. సో ఇది తన ఆధీనంలోనే ఉంది. ఇంకొకటి, మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ ప్రకృతి ఆధీనంలో ఉంటుంది. మనిషి ఎదుగుదల కూడా ప్రకృతి ఆధీనంలోనే ఉంటుంది. ఎదుగుదల అంటే శారీరకంగా, మన శారీరక ఎదుగుదల అంతే కదా. ఎదుగుదల అంటే నీ ఫిజికల్ లైఫ్ సంబంధించి ఏవి సమకూర్చాలో కూడా ప్రకృతి చేతిలోనే ఉంటుంది. ఒక వ్యవస్థ ఉంటుంది దానికి సపరేట్. కరెక్ట్. సో అప్పుడు నాకు ఎవరు సమకూర్చనో ఆ వ్యక్తి హఠాత్తుగా వచ్చేస్తాడు, నా జీవితంలోకి వస్తాడు, వచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు సమకూర్చిపోతాడు. అట్లా నా జీవితంలో ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నాకు ఎవరెవరో కనెక్ట్ అయ్యి నాకు సమకూర్చిపోయారు సార్. ఇప్పుడు మొన్న యాగంలో కూడా అమెరికా నుంచి వచ్చారండి, ఏంటి అది ఇన్సిడెంట్ అది? సో ఇప్పుడు అంటే మనము నేను చేసిన సేవకు నేనేమనుకున్నా అంటే నాకు దాని మీద అవగాహన ఉంది కనుక నా జీవితం మారుతుంది. జాబ్ వదిలేసుకొని నాకు వేరే అవకాశం ఇస్తుంది, అంటే వేరే సోర్స్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఏదైనా పని చేసుకోవచ్చు. ఇది 8 గంటలు డ్యూటీ చేయాలి, నాకు సేవ చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అని నేను అనుకున్నా. సో ఈ సేవ ఏదో ఒక రోజు ఫలితం ఇస్తుంది నాకు. ఆ ఫలితము వేరే కొంచెంమంది పెద్ద వ్యక్తులను పరిచయం చేస్తుంది, నాకు ఒక దారి దొరుకుతుంది. అంటే నేచర్ ఏం చేస్తుంది అంటే మన ఫలితం వచ్చినప్పుడు నేచర్ ఒక డోర్ ఓపెన్ చేస్తుంది, ఒక దారి ఓపెన్ చేస్తుంది నీకు. ఆ దారి ఓపెన్ అయినప్పుడు నీకు ఆ దారికి సంబంధించిన వ్యక్తులు నీ జీవితంలోకి ప్రవేశించబడతారు. ఓకే. కొత్త కొత్త పరిచయాలు వస్తాయి. సో అట్లా నాకు ఆ ప్రకృతి కొత్త వ్యక్తులను పరిచయం చేసింది. ఆ వ్యక్తులు నాకు అనుకోకుండా అవకాశం ఇవ్వడము, నాకు అన్నీ సమకూర్చిపోవడం సార్. మీకు చెప్తేనమ్మా సార్, నేను లాస్ట్ ఇయర్ అంటే ఇల్లు ప్రారంభం చేసేటప్పుడు ఒక కుటుంబం వచ్చి నాతో డిస్కషన్ చేసే క్రమంలో మామూలుగానే ఇల్లు కట్టుకున్నా, అంటే నేను 100 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకున్నా. మాటల సందర్భం వచ్చి ఆ ఫ్యామిలీ ఏమన్నా అంటే, సార్ మీరు చిన్నది కట్టుకుంటారు కదా, పెద్దది కట్టుకోండి, నా ఛార్జ్ నేను పే చేస్తాను అన్నారు. అంటే 200 గజాలది నేను పే చేస్తాను, అంటే 80 లక్షలు. 80 లక్షలు నేను పే చేస్తాను అన్నారు. ఓపెన్గా ఆఫర్ ఇచ్చారు సార్. అంతా చెప్పినాక నేను రిజెక్ట్ చేసినదని. ఎందుకంటే అది నేను ఉండాల్సిన ఇల్లు, జీవితకాలం నా మైండ్లో మీరు ఇల్లు కట్టించిన ఆ ఇమేజ్ నా మైండ్లో ఉంటుంది, అంతే కదా సార్. సో నేను సున్నితంగా పక్క పెట్టేసిన. మొత్తం నా కర్మ ద్వారా వచ్చిందనే సమకూర్చుకున్నాను. ఆఖరికి ఒక 2-3 వ్యక్తులు వచ్చి నాకు సహాయం చేశారు. ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి జస్ట్ అన్న నీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నా కావాలని
ఒక 5 లక్షల రూపాయలు గుడ్ విల్ ఇచ్చిపోయింది సార్. ఓడియం. అంటే ఆమెకి ఏమన్నా బోధించారా? అసలు ఏం లేదు సార్, జస్ట్ పరిచయంతో ఇచ్చిపోయింది. ఆ, ఇట్లా ఒక 20 మంది ఉన్నారు. ఒక డాక్టర్ అయితే నాకు ఎవ్రీ మంత్ నెలకు 40,000 50,000 పంపించిండు. మీ అబ్బాయికి ఏమైనా బట్టలు కొనుక్కొని ఇచ్చారు. లాస్ట్ ఉగాది పండుగకు ఒక కాంట్రాక్టర్ పరిచయం అయ్యి సార్ మీరు మీ అబ్బాయికి బట్టలు కొనుక్కోవడానికి 20,000 ఇచ్చిండు సార్. ఓడియం. మీరు నమ్ముతారు అంటే ఇట్లా చాలా జరిగినాయి సార్ అట్లా. సో లైఫ్ నాకు అంత అంటే నేను చేసిన సేవ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్ మైండ్. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాకు ఏది అవసరమో సమకూర్చే వ్యక్తులను ప్రకృతి డిజైన్ చేసి ఇది వాళ్ళకు కూడా అర్థం కాదు, ఇచ్చిన వ్యక్తులకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, ఒకరు చనిపోయారు. ఇప్పుడు అంటే ప్రకృతి కుట్ర చేసి ఆ డ్రైవర్ని ఈయన మీదకి పంపించిందా? 100%. ఎట్లా సాధ్యం చెప్తా మీకు. ఇప్పుడు మా అబ్బాయి మరణం గురించి చెప్పిన లాస్ట్ ఇంటర్వ్యూ. సో మా అబ్బాయి ఇన్సిడెంట్, నేను ఉప్పల్లో ఉన్నా. ఉప్పల్ ఈస్ట్లో ఉన్నది. లారీ ఎక్కడి నుంచి వస్తుంది? పటాన్చెరు నుంచి వస్తుంది, హైదరాబాద్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళిపోతుంది లారీ. అది 10 ఉసుక లారీ, ఇసుక లారీ. మధ్యలో ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి సార్? ఒక 20 వేసుకోండి సార్. 20 సిగ్నల్ కాడ 1 నిమిషం ఆగిన, లేదా 30 సెకండ్లు ఆగిన, 30 సెకండ్లు ఆగిన ఈ యాక్సిడెంట్ తప్పించబడుతుందా లేదా? 100%. అవును. 30 సెకండ్లు ఆయన లారీ సిగ్నల్ ఎంత క్రాస్ ఉంది చూడండి. మా ఇంటికాడ ఆటో వచ్చిన తర్వాత ఆటో 10 నిమిషాలు స్టార్ట్ కాలే. ఆ రోజు 10 నిమిషాలు స్టార్ట్ కాలే. 1 నిమిషం ముందు స్టార్ట్ అయితే కర్మ తప్పించబడేది సార్. 10 నిమిషాలు స్టార్ట్ కాలే. స్టార్ట్ అయిన తర్వాత వేరే ఇంకో అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అది వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిండు. అరే అవును సార్. అందులో 6 పిల్లలు ఉన్నారు, ఎవ్వరికి ఏం కాలే. మా పెద్ద కొడుకు లారీ మధ్యలో ఆటో మధ్యలో ఉన్నారు. చెప్పినా కదా సార్ మీకు, ఆటో డ్రైవర్ బలిష్టంగా ఉన్నాడు. మా అబ్బాయికి పెద్ద కొడుకు అబ్బాయి ఇట్లా కొట్టిండు. లారీ ఆటో 4 పల్టీలు కొట్టి చిన్న కొడుకు లారీ కిందకి వెళ్ళిపోయిండు. ఇది మరి ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందంటారా? ఎట్లా జరిగింది? మళ్ళీ ఆడ ఎట్లా జరిగిందంటే ఆ సిగ్నల్ సార్, ఇది ఆటో రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. జస్ట్ 1 కిలోమీటర్ అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక్కడనేమో ఆయనకు లారీ వ్యక్తికి గ్రీన్ సిగ్నల్ ఉన్నది సార్. ఇది బాగా నేను డీకోడ్ చేసిన. గ్రీన్ సిగ్నల్ ఉన్నది. ఆ సిగ్నల్ కాడికి వచ్చేసరికి ఆ రెడ్ పడ్డది లారీకి. సో ఇప్పుడు ఇది మళ్ళీ వీళ్ళకు ఈ దారి ఓపెన్ కావడానికి ఆ గ్రీన్ పడే ముందు ఆరెంజ్ పడుతుంది కదా. సో మావాడు ఆటో డ్రైవర్ ఏం చేసిండంటే, ఆటో డ్రైవర్కు మన సిగ్నల్ ఉంటాయి కదా సార్, సిగ్నల్ కాడ లైన్ ఉంటుందా లేదా, కరెక్ట్ ఆ సిగ్నల్ కాడ ఫస్ట్ బండి ఆటోనే ఉన్నది. ఓకే. ఒక 2-3 బండ్లు ముందట ఉన్నాయి ఏం కాదు కదా సార్. కరెక్ట్ అక్కడికి వచ్చి రెడీగా ఉన్నాడు. ఈయన గేర్ వేసుకొని రెడీగా ఉన్నాడు సార్. ఆ ఆరెంజ్ పడంగానే రైట్ పడుతుంది, మళ్ళీ గ్రీన్ పడుతుంది కదా. ఆరెంజ్ పడంగానే గ్రీన్ పడుతుంది, గేర్ వేసి రెడీగా ఉన్నాడు ఆటో డ్రైవర్. లారీ వెళ్ళిపోతుంది. ఈ లారీ అదే స్పీడ్లో కంటిన్యూ ఉన్నది. ఇట్లా వేసింది, కథం కొట్టేసింది. ఇది నీకు ఒక మన ట్రైన్ రైల్వే ఉంటుంది కదా సార్, రైల్వే వ్యవస్థ. 2 ట్రైన్లు వచ్చినప్పుడు సమాంతరంగా వచ్చినప్పుడు ట్రాక్ చేంజ్ చేస్తారా లేదా? సో అంత స్క్రిప్ట్గా జరిగిందా లేదా? ఇది నిజంగా ఎవరు కాదు సార్, నా జీవితంలో జరిగిన సంఘటన. నీకు మళ్ళీ గుర్తు చేశాను నేను, సారీ. నో ప్రాబ్లం. కానీ ఎందుకంటే నేను ఏదో ఫ్లోలో లేదు సార్, నో ప్రాబ్లం. అంటే మీరు ఒక అందుకు నయం సార్. అంటే ప్రకృతి ఎంత స్కెచ్ చేస్తుంది, ఎంత ప్లాన్ జీవితం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి. సో చాలా మంది దుఃఖంతో ఉంటారు, వాళ్ళకు మన జీవితం కొంచెం మేలుకు అంటే ధైర్యం ఇస్తుంది సార్. తప్పేముంది అందులో, అంటే అట్లా చాలా మంది. మన ప్రకృతి చేయిస్తే మరి డ్రైవర్ కి పాపకర్మ లెక్క నుంచి అంటుంది. అందుకే సార్ నేను కేసు విత్డ్రా వేసుకున్నా, నేను పిలిపించి వదిలేసుకున్నాను. అంటే నాకు సత్యం అవగాహన వచ్చిన తర్వాత, సో కర్మానుసారం జరిగింది. ప్రకృతి ఎవరిని వాడేసుకున్నా అట్లా వాడేసుకున్నది. సో నేను ఇప్పుడు కొత్త ఫలితాన్ని అంటే ఆయనను ఇప్పుడు ఆయనకు కుటుంబం ఉన్నది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, అంతే కదా సార్. సో ఇప్పుడు ఆ వ్యక్తి కనుక శిక్ష అనుభవిస్తే ఆ పిల్లలు వేదన పడతారు. సో దానికి కారణం ఎవరు? మీరు. సో మళ్ళీ కొత్త ఫలితాన్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడ స్పందన జరుగుతుందో ఆ స్పందన వల్ల ఫలితం సృష్టించబడుతుంది. ఆ ఫలితము నీ జీవితంలోకి రావడానికి
ఎవరెవరు కారణం అవుతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు అప్పచెప్తుంది. వాళ్ళ కర్మకు మనల్ని కూడా ఇంకా ఇంటర్లింక్ చేస్తుంది. కరెక్ట్, అవును. అంత కర్మ ఇంటర్లింక్ ఉంటుంది సార్. ఓకే. మీకు లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పిన సార్, నా లైఫ్లో నా జీవితాన్ని మార్చేసిన స్టోరీ అదే. మన ఇంటర్వ్యూలో చెప్పిన. ఓకే. సో ఒక నాస్తికుడు దేని నమ్మడు, ఒక చెట్టు ఎక్కుతాడు, అంటే గురువు చెప్తే కర్మ సిద్ధాంతం లేదు ఏం లేదంటాడు. ఆ వ్యక్తి ఇంటికి వచ్చేసరికి భారీ ఆహార పదార్థాలు వస్తాయి, అంటే మంచిగా వండి పెడుతుంది. ఏదో నమ్మి ఆయన ఊరవతలకి వెళ్ళి ఒక చెట్టు ఎక్కుతాడు. అవును. ఆ చెట్టు ఎక్కినప్పుడు ఒక ముగ్గురు దొంగలు వస్తారు, ఒక ఇద్దరు వ్యక్తులు. ఈ స్టోరీ అందరు అర్థం చేసుకోవాలి సార్. రైట్. ఈయన ఊరవతలకి వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఎవరు కనబడొద్దని. ఆ తప్పి అంటే ఆ గురువు ఏం చెప్తాడంటే, దొంగలు వస్తారని చెట్టు ఎక్కాడా? లేదు, పూలు వస్తుంది. ఆ గురువు ఏం చెప్తాడంటే, కర్మను బోధిస్తుంటే ఈ సృష్టిలో ఇటువంటి ఏం లేవని దేన్ని నమ్మడు సార్. నాస్తి అంటే నమ్మని వాళ్ళు, లేదు అనేవాళ్ళు. సో నమ్మకపోయేసరికి ఈ రోజు రాత్రి నిన్ను బలవంతంగా, ఈ రోజు అంటే రేపు మరుసటి రోజు నీకు బలవంతంగా ఇద్దరు వ్యక్తులు భోజనం తినిపిస్తారు. ఇది నీ కర్మలో డిజైన్లో ఉన్నది. ఇది జరగాలి. ఇది జరగాలంటే సంబంధించిన వ్యక్తులు నీ జీవితంలోకి ఉండను. సో ఆ రోజు ఈ గురువు చెప్పింది నమ్మకుండా ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఈయన కావాల్సిన ఆహార పదార్థాలు రెడీ చేసి పెట్టింది. ఆ గురువు చెప్పింది విని ఇవన్నీ చూసి నాకు బలవంతంగా తినిపిస్తారేమో అని తినపోతే అని ఈయన బుద్ధి ఫోర్స్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక నెట్ వేసింది కదా లైఫ్ను. వెళ్ళేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు చెట్టు కనబడితే ఈరోజు ఎవ్వరికి కనబడద్దు రేపటిదాకా అని ఒక నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద పని చేసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులు భోజనం చేసుకోవడానికి ఆ చెట్టు కిందకి వచ్చి భోజనం చేయడానికి రెడీగా వస్తారు. వచ్చి వాళ్ళ భోజనం రెడీ చేసుకున్నారు. ఇప్పుడు భోజనాలు ఎవరి కోసం తయారు చేసుకున్నారు? వాళ్ళ కోసం. ఇది వాళ్ళు అనుకుంటారు భోజనం వాళ్ళ కోసం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ కోసం కాదు, ఇతని కోసం వాళ్ళు తెచ్చిర్రు. సో ఇక్కడ ఒక క్రూర జంతువుని వచ్చి అరుస్తుంది. అక్కడ సీతమ్మ వారికి బంగారు లేడి అంటాం కదా, జింకని ఎట్లా వాడుకుందో నీ కర్మ ప్రకారము సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులను కూడా వాడుకుంటుంది. అది మనుషులను కావచ్చు, ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశినైనా వాడుకుంటుంది. ఆఖరికి పామునైనా వాడుకుంటుంది, తేలును కూడా వాడుకుంటుంది. సో ఇది బాగా అర్థం కావాలి. సో ఇప్పుడు వాళ్ళు భోజనాలు కూర్చిన తర్వాత ఆ క్రూర జంతువు వచ్చి అరిసినప్పుడు వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఆ పక్క గ్రామంలో ఉన్న దొంగతనం చేసుకున్న ముగ్గురు దొంగలు ఆ నగలు పంచుకోవడానికి చెట్టు కిందకి వస్తారు. వచ్చిన తర్వాత ఆ చెట్టు కింద ఉన్న కనబడే ఆయన పక్కనే ఉన్నాడు, ఇక్కడ భోజనాలు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తికి ఏమవుతుంది, ఈ భోజనాలు మా కోసం పెట్టిర్రు తిందామని ఒక ఆయన బుద్ధి పుడుతుంది. ఇంకో ఆయనకి ఏం బుద్ధి పుడుతుంది అంటే, ఇందులో విషం పెట్టిర్రు, ఇది తింటే మేము చచ్చిపోతే ఈ నగలు తీసుకుపోదాం, మా కోసం ఎవరో చేస్తున్నారని ఇంకో ఆయనకు ఆలోచన వస్తుంది. అంటే మైండ్ ఆలోచనను కూడా స్వాధీనం చేసిందా లేదా ప్రకృతి. ఇంకో వ్యక్తి పరిశీలించినప్పుడు పైన కనబడ్డాడు. ఆ వ్యక్తిని కిందికి దించి ఇది మా కోసం అన్నం ఇవన్నీ రెడీ చేసి నువ్వు తింటే మా నగలు తీసుకుపోదామని మీరు అనుకున్నారు కదా అంటే, నాకు సంబంధం లేదు నేను తినను అంటాడు. తినను అనేసరికి నిజమే డౌట్ వస్తుంది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కట్టేసి అన్నం తినిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది సార్? ఎవరిది లేదు. ఇక్కడ తన కర్మానుసారము దొంగలు వచ్చారు, దొంగల తప్పు లేదు. ఇద్దరు రైతు వ్యక్తులు వచ్చారు, వాళ్ళు సంపాదించుకుని భోజనం చేసుకుందాన్న అన్నం కూడా వాళ్ళకి దక్కలే. ఇక్కడ డబ్బులు కూడా ధనం కూడా అంతే. మనం సంపాదించే ధనము మనది కాదు, నీ కర్మలో ఉంటేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. కర్మలో లేకపోతే ఆ సొమ్ము వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది ఏదో రూపంలో షిఫ్ట్ అవుతుంది. ఇది అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్లో ఉంటారు. కొంతమంది భూముల పంచాయతీలు ఉంటాయి సార్, అంటే గ్రామాలలో భూముల పంచాయతీలు ఉంటాయి. జీవిత కాలంలో సమస్యలు కావు సార్. వాళ్ళు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది సార్, మన ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది కర్మానుసారంగా. సో మనం కోర్టు కేసులలో కొట్లాడుకుంటాం తప్ప అండర్స్టాండింగ్ జరగదు. మీ మైండ్ ఒప్పుకోదు, నా మైండ్ ఒప్పుకోదు. సో ఇప్పుడు నేను ఆ స్థలం ఉన్నది, నా దగ్గర డబ్బులు లేవు, అనుభవిస్తామన్నా దాన్ని అమ్మడానికి ఛాన్స్ ఉండదు, కొందామన్నా వేరేవాడు కొనడానికి రాడు, అది ఏదో డిస్టర్బెన్స్లో ఉంటుంది. ఒకవేళ నా మైండ్ అమ్మడానికి ఒప్పుకోదు, నేను అమ్ముకొని ఆ భోగం అనుభవించడానికి ఒప్పుకోదు. నీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులు నీ కర్మను బట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. భార్య పిల్లలతో సహా, తల్లిదండ్రులతో సహా కర్మను బట్టి అన్ని. సరే ఇప్పుడు నేను ఒక 100 కుటుంబాల మీద దీని మీద స్టడీ చేసిన. ఒక కుటుంబం సార్
వాళ్ళు అంటే ఆయన కట్టెబేరం చేస్తారు, చెట్లు కొట్టి కట్టెబేరం అంటే ఆయన వృత్తి అనుకుందామనగా, Right. కానీ ఏదైనా అతి ఎక్కువ చేయదు. అంతే కదా. సో జీవిత కోసం ఎంత చెట్లు కాయలు కాస్తాయి, మన కోసమే ఉన్నది, తప్పులేదు. అంటే నీ పోషణ కోసం ఏం చేసినా తప్పులేదు. కానీ ఆయన బేరమే అంటే వృత్తే దాన్ని మార్చుకొని ఆ చెట్లు కొట్టి జీవితకాలం ఒక 20 సంవత్సరాలు అదే కర్మలో ఉన్నాడు. చెట్లు కొట్టిపీయడము, ఆ కట్టె అమ్ముకోవడం. రైట్. ఆ కర్మ యొక్క ప్రకృతిని విధ్వంసం చేసిన కర్మ వాళ్ళ కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ మిస్సెస్కు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. సో అది ఇంకా నేను లోతు చెప్తలేను, ఫ్యామిలీ అట్లా డిస్టర్బ్ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఇంకో ఫ్యామిలీ ఉన్నది సార్. ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళ ముగ్గురు, వాళ్ళ తండ్రి లేడు, తల్లి మంచి చదివిపించింది, ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకున్నారు. ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, మంచి వెల్ పొజిషన్లో ఉన్నారు. ఒక ఆయన మంచి స్థాయిలో ఉన్నారు. సో వీళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడికి వాళ్ళ కోసం వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళ కోసమే సదుపాయాలు చేసింది. వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ కోసం వెళ్ళింది, ఆ త్యాగం చేసింది, వాళ్ళ కోసం సర్వం త్యాగం చేసి అన్నీ సమకూర్చింది. వీళ్ళకు వచ్చిన భార్యలు కూతురు కంటే ఎక్కువ అమ్మనే చూసుకుంటారు. వాళ్ళ అత్తను అంటే ఇప్పుడు అంటారుగా, వాళ్ళు ఎవరైతే ఉంటారు చూసినా అంటే ఎంత తల్లి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటారు. అంటే అంటే ఆమె త్యాగము ఏ రూపంలోనే వస్తుంది, ఏ రూపంలో వెనక్కి రావచ్చు మళ్ళీ 100% వెనకేముంది వచ్చేది అది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్న ఒక అమ్మాయిని, ఏ ఊర్లోనో ఉన్న ఒక అబ్బాయిని ప్రేమ రూపంలోనో పెళ్లి రూపంలోనో ఒకటి చేస్తుంది కదా. వాళ్ళ ప్రారంభంలో భార్యాభర్తలు కావాలనుకో, వాళ్ళు ఆస్ట్రేలియా పుట్టినరా, ఇంగ్లాండ్లో పుట్టిరా, అమెరికాలో పుట్టిరా సంబంధం లేదు. అంటే వాళ్ళ కర్మల అకౌంట్లను సెటిల్ చేయడం అనుకోవచ్చా? అంటే ఇది ఇప్పుడు ప్రారంధం అంటే బ్యాడ్ జోన్ అంటేనేమో లోన్ సార్, పుణ్యం అంటేనేమో నీకు డిపాజిట్. ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు బాకీ ఉన్నావు అనుకో, ఆయన లోన్ నువ్వు అప్పు కట్టడానికి అది నేనే జీవితంలోకి వస్తాడు, వచ్చి నీకు పరిచయం అవుతాడు, ఏదో రూపంలో పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి నువ్వు మొత్తం ఆయన ట్రాప్లో ఉంటుంది, నీ మైండ్ మొత్తం ఆయన ట్రాప్లో ఉంటావు. నీ మైండ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంటుంది ప్రకృతి. తీసుకొని ఆయనకి ఏదేది ఇవ్వన్నో మొత్తం సమకూర్చి అన్నీ సెటిల్ చేయేంత వరకు నువ్వు ఆ జీవితంలో అట్లే ఉంటుంది. ఈ కర్మ ఎన్ని సంవత్సరాలునో అన్ని సంవత్సరాలు మిమ్మల్ని కలిపే ఉంచుతుంది. ఓకే. కర్మ పూర్తి అయ్యేంత వరకు మీ ఇద్దరిని విడగొడుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒకడు ద్రోహం చేశాడు, ఓకే సార్, రైట్. వాడు ద్రోహం చేశాడు అంటే వాడు మన పాత కర్మల్ని మనకు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్టు ద్రోహం. పోస్ట్ మ్యాన్ లాంటి అంటే మనకు ద్రోహం అన్నారు, దాన్ని సహాయ కర్మలో అంటారు. ఓకే. ఇంత ముందుకు ఆ చెట్టు ఎక్కిన వ్యక్తికి వీళ్ళందరూ వచ్చారు కదా, అవును, ఆయన అనుభవించడానికి సహాయం చేయడానికి వచ్చిరాళ్ళు. ఇప్పుడు నీ కర్మ, నీ బ్యాంక్ లోన్ నువ్వు అప్పు కట్టాలి కదా, అప్పు కడితే ఆ అప్పును తీసుకుపోవడానికి వచ్చిన, సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన. కర్మలు సహాయ కర్మలు అంటే. అంటే ఇది ఓకే సార్. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు మా సాయి ద్రోహం చేశాడు అనుకో, ఓకే సార్. ద్రోహం చేయడం అంటే ఏంటి? నా పూర్వజన్మ కర్మ ఫలితం ఏదో నేను అనుభవించాలి కాబట్టి కర్మ సాయిని వాడుకొని నాకు ద్రోహం చేయించింది, తద్వారా నన్ను కర్మ విముక్తిని చేయించింది. అంతేనా? మీ ప్రారంభం తీరిపోయింది అంతే. ఓహో, ఇలా అనుకోవాలి. ఓకే. అంటే ఆ కర్మ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయనో అది ఎక్స్పీరియన్స్ చేసిరో అయిపోయింది, అది పూర్తి అయిపోయింది. కానీ తద్వారా మీరు బాధపడతారు చూసినావా, మీరు పెయిన్ ఫీల్ అవుతారు చూసినావా, ఆ కర్మ మళ్ళీ అతనికి చుట్టుకుంటుంది. అంటే ఇక్కడ స్పందన వల్ల ఫలితం ఉత్పత్తి అవుతుంది. మీరు పెయిన్ ఫీల్ కాకపోతే కర్మ డిజాల్వ్ అయిపోతుంది. సో ఇది సృష్టి నడవాలి, కొనసాగాలి, గేమ్, ఈ ఆట నడవాలి సార్. ఈ ఆట నడవాలంటే కర్మానుసారము జీవితం ఈ ఇంటర్లింక్ అయ్యి నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే భార్య, పిల్లలు, అత్త, అంత కర్మానుసారం, అందరు కర్మానుసారం, మనకు గేమ్ లో భాగమే. ఏమైనా స్పష్టంగా చెప్తాడు, ఆలు సుతులు మాయ, తల్లిదండ్రులు మాయ, అన్నదమ్ములు మాయ, దీని ఇల్లు చల్లగుండా అని చెప్తాడు. ఓకే. సో కొంత సత్యం చెప్తే మన మైండ్ అంగీకరించేది, కానీ అంత కర్మానుసారమే ఉంటుంది. సో ఈ సత్యం అర్థమైతే ఏమైందంటే నువ్వు ఒక్కొక్కటి విడదీసిపోతావు. అంటే మన శక్తి ఎప్పుడైతుందో ఈ డిటాచ్ అయిపోతాం. సత్యం అర్థమైతే దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఏమైనా సంఘటన జరిగినా, నష్టపోయినా, ఏం జరిగినా ఈ సినిమా మొత్తం అర్థమైపోతే డిటాచ్ అయిపోతాం. సరే, మీరు ఎట్లా అంటున్నారు కదా, ఇప్పుడు మీరున్నారు సంతోష్ బుద్ధ, ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు, సకల జీవరాశులకి ఎంతో మీకు తోచిన స్థాయిలో
సాయం చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, 100 గజాల్లో ఇల్లు ఇట్లాంటి ఆలోచనలోనే ఉన్నారు మీరు. అది ఒకడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు పాలల్లో కల్తీ చేస్తాడు, నెయ్యిలో కల్తీ చేస్తాడు, వాడు మాత్రం లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించి విలాసంగా బతుకుతుంటాడు. మరి ఇదేం కర్మ సిద్ధాంతం? సో ఆయన ఏదో జన్మలో ఏదో పుణ్యం ఉంటుంది ఒకటి. సో ప్రకృతి ఏం చేస్తా అంటే నువ్వు పోగొట్టుకోవాలంటే ఆ పుణ్యం ఏదో జన్మలో చేపిస్తుంది. చేపించి నీకు అది లైఫ్ సమకూర్చేంత వరకు ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక 10 లక్షలు నష్టపోవాలంటే 10 లక్షలు సమకూర్చే ఆ బాధ్యతను ప్రకృతి నాకు ఇస్తుంది. నేను ఫస్ట్ 10 లక్షలు కూడబెట్టుకున్నట్టు కనబడతాను. సో అదంతా ఎప్పుడైతే ఆ స్టేబుల్గా వస్తుందో ఇప్పుడు అది వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టాల్సి సార్. మనకు వాళ్ళు డబ్బు సంపాదించినట్టు గొప్పగా ఉన్నట్టు కనబడుతుంది కానీ అది ఆ పూర్తి అయ్యేంత వరకు మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పదవి ఉన్నది సార్, ఇప్పుడు ఒక రాష్ట్రంలో మినిస్టర్ పదవి ఉన్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత పదవి పోవాలంటే పదవి రావాలి కదా. సో ఈ పదవి వస్తేనే పదవి పోతుంది. ఇప్పుడు మనకి పదవి వచ్చినట్టు కనబడుతుంది, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పదవి పోతుంది కదా. సో అప్పుడు పదవి పోయినట్టు పోయేదాకా ఇప్పుడు ఏం పదవులు ఉన్నట్టు కనబడుతుంది కానీ ఏదో ఒక రోజు అయితే పోతుంది కదా. సో ఈ గేమ్లో నీకు సమకూర్చడం కూడా పోగొట్టుకోవడానికి, అది ఏదైనా సరే పోగొట్టుకోవడానికి చేంజ్ అవుతూ ఉంటుంది కర్మ. అందుకనే ప్రతిరోజు సత్కర్మ నిత్యం భాగం అయితే ఆ జీవితంలో ఆ కుటుంబంలో గందరగోళం ఉండదు. సో ఎప్పుడు మనం తీసుకునే పొజిషన్లో ఉన్నాం. పరోపకారం ఇవ్వడం తెలియదు కదా సార్, ఇవ్వడం తెలియకపోవడం చేత అంటే మనకు పంచడం రాకపోవడం చేత అదే జోన్లో ఉంటాం. మనిషి జీవితం ఆ కుటుంబం మొత్తం అదే జోన్లో ఉంటుంది. ప్రతిరోజు సత్కర్మ అయ్యి సార్ వాళ్ళ కుటుంబంలో బరకత్ ఉండకపోతే నన్ను అడగండి. బరకత్ అంటే మంచి జరుగుతుంది. అర్కత్ బరకత్ అని ఉంటాం కదా సార్ మన తెలంగాణలో. సో అర్కత్ అంటే నీ అవసరానికి వేరే వాళ్ళను అడగకుండా ఉంటావు. బరకత్ అంటే వచ్చింది నిలబడుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకో, 2 రోజులలో ఖర్చు అయిపోతుంది. 23 రోజులు 25 రోజులు మళ్ళీ అప్పు తెచ్చుకుని బతకాల్సి వస్తుంది. దీన్నే బరకత్ లేకపోవడం. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా మన తెలుగు రాష్ట్రాల్లో 90% మంది అదే స్థితిలో ఉంటారు సార్. నువ్వు దీనికి ఒక ప్రయోగం చేసా సార్, ఇది నిలబడాలంటే ఇంటి ముందటనే భగవంతుడు నీకు పుణ్యం వేయడానికి ఒక కాలభైరవుని సృష్టించిండు, కుక్కను. సో నేను ప్రతిరోజు ఇంటి ముందట ఒక 4-5 కుక్కలకు ఫుడ్ పెడతా. నా జీవితంలో ఈ కర్మ చేసిన సార్ ఒక్కరోజు ఏ దానికి బాధపడలేదు సార్. వెరీ గుడ్. నాకు అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక వ్యక్తి సాయం చేయడము రావడము ఇదన్నీ నేను కళ్ళ నిండా చూస్తున్నా. మా ఇంట్లో ఉన్న మా భార్య మా కొడుకు ఆశ్చర్యపోతున్నారు. సార్ నాకు ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 అతిపెద్ద తలకాయ నొప్పులు అయిపోయినాయి. ఈ వీధి కుక్కలేమో కరుస్తున్నాయి, కోతులేమో చాలా విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే నాకు మంచి చేయాలని ఉంది, కాలభైరవుడిని కొలవాలని ఉంది, కానీ వీటిని పెంచి పోషిస్తే ఇంకో కొత్త 4 కుక్కలు వచ్చేసి ఇంకా కరుస్తున్నాయి. సో ఇక్కడ ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వ్యవస్థ ఏంటంటే హాస్పిటల్ వ్యవస్థ కూడా ఉంది. సో కోతులకు సాధ్యం కాకపోవచ్చు, వీధి కుక్కలకు ఒక కుక్కను మనం దీని ఏమంటారు కుటుంబ నియంత్రణ చేపిస్తే ఫ్యూచర్ ఒక 1000 కుక్కలను అంటే రాకుండా ఫ్యూచర్లో రాకుండా చేయగలుగుతాం. సో కొంత సృష్టి నడుస్తుంది. ప్రకృతి సమతుల్యత అనేది ప్రకృతి చూసుకుంటుంది. సో మనం చేయాల్సిన బాధ్యత చేయకుండా వాటిని అసహించుకోవడము కొట్టడము దీన్ని చెడు కర్మగా వస్తుంది. సో ప్రకృతి నీకు పుణ్యం ఇవ్వడానికి ఒక జీవన సార్. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఒక డాగ్ అన్నం పెట్టినా అని మీకు ఆ జీవిని చాదినట్టు మీరు కనబడుతుంది. కానీ నేనేమనుకుంటున్నా ఒక రైతుకు భూమి ఎట్లా ఉపయోగపడదో నా తలరాతకు నా ఇంటి ముందర కుక్క వచ్చి నాకు రోజు పుణ్యం వేసిపోతుంది. నాకు రేపు అకౌంట్లో 1000 రూపాయలు ఉండాలంటే నేను రోజు దానికి అన్నం పెట్టడానికి నాకు ఆ దేవత అని నేను అనుకుంటున్నా. నా తలరాతను రాసుకుంటున్నా సార్. నేను అన్నం పెడుతున్నా, నేను దానికి పెడుతున్నా, కుక్క డాగ్ పెడుతున్నట్టు మీకు కనబడుతుంది. నేను నా తలరాతను రాసుకున్నట్టు నేను అకౌంట్లో డిపాజిట్ పెరుగుతుంది. ఇప్పుడు నేను దాన్ని చూస్తలేను, నా తలరాతను చూస్తున్నాను. నా దృష్టిని మార్చిన ఇక్కడ అందరు దృష్టి దాని మీద చూస్తారు. సో ఆ దృష్టిని అదే అన్నం తింటే అది ఎక్కడ ఎవరిని కరవేది సార్, ఆకలితోటి కరిసేది. ఆకలి దుట్టి కొట్టడము అవి ఎందుకు కోపం వస్తాయి అంటే అది ఉన్న చూట ఒక ఇదంతా నా ప్రపంచము అనుకుంటుంది డాగ్. అనుకొని ఈ 2 వీలర్ మీద కార్ల మీద గుద్దిపోతారు. గుద్దిపోయినప్పుడు కనబడతా ఉంటుంది, అది వచ్చి అరుస్తూ ఉంటుంది. ఆ స్కూటర్స్ కొంతమంది
కొంతమంది మూర్ఖులు ఉంటారు సార్, కావాలని తన్నేటోళ్ళు ఉన్నారు. నేను చూసిన ఎంతో మందిని చూసిన, అది కామన్, అది కావాలని అసహించుకునేటోళ్ళని చూసిన. సో ఆ బాధ వాటికి ఫీల్ అయ్యి వేరే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఓకే. సో కరెక్ట్ సమకూరిస్తే మరి నేను మా కాలనీలో ఒక్కరిని ఏమన్నాయి సార్, తింటాయి పోయి పడుకుంటాయి. సో నేను ఇంకా బయట కూడా వేస్తాను. ఓకే ఓకే. నేను రాత్రిపూట కూడా ఏదైనా హోటల్లో ఫుడ్ మిగిలితే తీసుకుపోయి అవి వాటి హంగర్ స్పాట్స్ అనుకుంటా, ఏదైనా చెత్త ప్లేస్లో పోయి వేసేస్తాం. సో నేను కర్మలో ఉన్నా, కానీ అది ఆ డిజైన్ ప్రకృతి చూసుకుంటా సార్, అది మనది కాదు. గ్రామాలలో చెట్లు లేవు, అడవులు లేవు కాబట్టి అవి ఊర్ల మీదకి వచ్చి పడ్డాయి. సో అది ప్రకృతి ఇవ్వాల్సిన బాధ్యత, మన చేతులు కాదు. సో అందుకే ప్రతి వ్యవసాయ బావి దగ్గర ఒక పండ్ల చెట్లు, ఏదో ఒక చెట్టు ఉండాలి. కొంత పొలం ఉన్నోళ్ళు కొంత ప్రకృతికి అంకితం చేయాలి. సార్ ఇట్లా అన్నారు, మరి ఒక పసికందు, అప్పుడే పుట్టిన పసికందుకి క్యాన్సర్ ఉంటుంది, లేదంటే పురిట్లోనే చచ్చిపోతుంది, ఓకే, లేదంటే 3వ నెలలోనే చచ్చిపోతుంది. అది తల్లిదండ్రుల కర్మ సార్. ఇది ఎవరు, ఆమె ఏం చేసుకుంది కర్మ అంటే ఇప్పుడు నేను బాధపడాలి సార్, ఇప్పుడు నేను పెయిన్ ఫీల్ అవ్వాలి. ఏం పెయిన్ ఫీల్ కావాలి? కొడుకును కోల్పోయిన బాధను ఫీల్ కావాలి. సో ఇది నా కర్మ ఉంది. సో ఆ కొడుకును కోల్పోవాల్సిన కర్మ ఉన్నప్పుడు ఒక సోల్ ఏం చేస్తుంది, నాకు అవకాశం ఇస్తుంది. నేను మీ ఇంటిగా బాబుగా వచ్చి కొద్ది రోజులు జన్మ తీసుకొని మీకు ఆ దుఃఖాన్ని, ఆ కర్మను తీర్చి నేను వెళ్ళిపోతా. ఇంతకుముందు చెప్పిన కదా సార్, అది కూడా సహాయం చేయడానికి. మీకు ఆ వ్యక్తి, ఆ చిన్న పాప చనిపోయినట్టు మీకు కనబడుతుంది సార్. వీళ్ళ కర్మ రుణం తీర్చుకోవడానికి బాడీని సృష్టించుకొని నీ కర్మ పూర్తి చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పెయిన్ కలిగిస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ పిల్లల వల్ల నీకు అవకాశం భోగం వచ్చింది అనుకో, మంచి పిల్లలు ప్రయోజకులై నీకు మంచి ఆనందాన్ని ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఒకరికి సహాయం చేస్తే ప్రకృతిలో ఏదో ఒక జీవరాశికి కానీ ఇంకొకరికి కానీ మనకు వేరే రూపంలో ప్రకృతి సహాయం పంపిస్తుందా, మళ్ళీ వాళ్ళ ద్వారానే సాయం పంపిస్తుందా? ఎవరన్నా వాడుకుంటుంది, అదే వ్యక్తి కాదు మనకు సంబంధం. ప్రకృతి ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశినైనా వాడుకోవచ్చు, ఏ మార్గానైనా ఎంచుకోవచ్చు. ఓకే. 100 ప్రభుత్వం ఉన్నది సార్. ఒక ప్రభుత్వము వ్యవస్థలో పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ అని ఎట్లా వాడుకుంటుంది సార్? ఈ సృష్టిలో ఉన్న ఏకైక మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. అన్ని వ్యవస్థలు, అన్ని ప్రకృతి నియమాలు అన్ని దీని కిందకే వస్తాయి. సార్ ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ. ఇప్పుడు మీకు ఇప్పుడు మన భారతదేశం ఉన్నది సార్, మన లా ఉంది కదా, అన్ని వ్యవస్థల్ని పొలిటికల్ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? అదే కంట్రోల్ చేస్తుంది, అదే అన్నిటిని నడిపిస్తుంది. ఈ పొలిటికల్ వ్యవస్థ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అన్ని వ్యవస్థల మీద, కర్మ సిద్ధాంతం అన్ని గ్రహ వ్యవస్థల మీద కూడా కర్మ సిద్ధాంతమే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గ్రహ వ్యవస్థల మీద మొత్తం టోటల్ సార్. పాదాల సముదాయం రాసులు, రాసుల సముదాయం గ్రహాలు, గ్రహాల సముదాయమే మన శరీరం. ఓకే. పాదాల సమూహం రాసులు, రాసులు, రాసుల సమూహము గ్రహాలు, గ్రహాల సమూహం మన శరీరం. ఇది పెద్ద సబ్జెక్ట్. సో సర్వ సృష్టిలో ఉన్నదంతా మన లోపలనే ఉంటుంది సార్. సరే సార్, ఇప్పుడు కర్మ అనుభవిస్తే కానీ తీరదు అంటున్నారు, 100% అంతే కదా, తీరాల్సిందే. అంటే రేపు నాకు జబ్బు రాబోతుంది, జబ్బు వచ్చింది అంటే నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? అంటే మరి ఎట్లాగో నేను అనుభవించాలి కదా జబ్బు ద్వారా. వ్యవస్థ నీకు హాస్పిటల్కు నీకు ఒక సంవత్సరం తర్వాత అనుభవించాలి సార్. సంవత్సరం తర్వాత ఆ రుణం లేదు. సో నీ మరి ఆ రోగం పోవాలంటే ఇంకో వ్యవస్థ ఉండాలి కదా. సో నీకు హాస్పిటల్ వ్యవస్థ ప్రకృతి రెడీ చేసి పెడుతుంది. ఈ సంవత్సరం ఏం చేస్తా, నేను అక్కడ కూర్చొని ఆ రోగాన్ని హీల్ చేసే వ్యవస్థ రెడీ అయి ఉన్నది కదా, అక్కడ న్యాయం చేసుకొని వచ్చి మళ్ళీ నార్మల్ జీవితానికి వస్తుంది. ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. రైట్ సార్. పోనీ ఇట్లా అనుకుందాం, ఇంకో చెప్తా, రోడ్డు మీద 2 వ్యక్తులకు చెప్తా. ఒక వ్యక్తికి పుణ్యం ఉన్నది, ఇంకో వ్యక్తికి పుణ్యం లేదు అనుకున్నాం. ఈ పుణ్యం ఉన్న వ్యక్తికి ఏదో ఒక కర్మ ఉన్నది, చిన్న కర్మ ఉన్నది. ఏదో వ్యక్తిని జీవహింస పెట్టిండో, ఏదో జంతువుని చంపిండో కర్మ ఉన్నది. పోయిన యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. ఈయన పుణ్యం వల్ల అక్కడ ఒక గ్రూప్ ఇమ్మీడియట్లీ స్పందించి 108 ఫోన్ చేసి వీళ్ళకి స్పందిస్తారు. ఈయన పోగానే ఈయనకు డబ్బులు సమకూర్చే వ్యక్తులు సమకూరుస్తారు. ఇమ్మీడియట్లీ ఫండ్ వాట్సాప్ గ్రూపులలో పెడతారు, ఫండ్ జమ అవుతుంది. పోగానే అక్కడ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు పుణ్యం ఉన్న వ్యక్తికి. ఈ పుణ్యం లేని వ్యక్తికి ఏమైతే తెలుసా, అక్కడ ఎవరు పట్టించుకోరు, చూస్తూ ఉంటారు. వీళ్ళు వస్తారు, ఆ వెహికల్ వచ్చేదాకా, పోలీస్ వ్యవస్థ వచ్చేదాకా ఎవరు పట్టించుకోరు. ఆ పోలీస్ వ్యవస్థ వచ్చిన తర్వాత
అప్పుడు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాక అక్కడ నీకు సీరియల్ అంటే అక్కడ వెయిటింగ్ అంటే అంతే నీకు పెయిన్ ఎంత కలిగిస్తుంది చూడండి. అంటే పుణ్యం ఉన్న వ్యక్తిని ఎంత నేచర్ కాపాడుతుందో ఇక్కడ పుణ్యం లేని వ్యక్తిని ఎంత డిస్టర్బ్ పెడుతుంది చూసిన. సో అందుకే సత్కర్మ జీవితంలో భాగమై తీరాలి సార్. ఓకే, కానీ ఒకటి సార్, ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, మామూలు నేను మీరో ఇంకెవరో ఓకే సార్, XYZ ఏ తప్పు చేయలేదు, కానీ అతన్ని చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తుంటారు, హింసిస్తుంటారు, బాధ పెడుతుంటారు, రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది ఏం కర్మ అనుకోవాలి? ఇది మన కర్మనా వాళ్ళ కర్మలా ఇవి? అంటే బాధ పెడుతుండు అంటే బాధపడుతుండు అంటేనే ఏదో ఒకటి ఉంటుంది సార్. ఆయన ఇంత ముందుకు కానీ ఎక్కడో ఒక దగ్గర వ్యక్తులను కించపరచడమో అవమానించడమో సొసైటీని డీగ్రేడ్ చేయడం చేసి గత జన్మ కర్మలు అయి ఉండొచ్చా సార్? ఇక్కడ రెండు ఉంటాయి సార్. మీరు భగవద్గీత నమ్ముతారు కదా, భగవద్గీతల కాన్సెప్ట్ ఏంటంటే యద్భావం తద్భవతి, అంతే కదా సార్? యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏది అనుకుంటే అది జరగాలి. మరి నేను ఏదంటే అది జరగాలి కదా, మరి నాకు ఎందుకు జరుగుతలేదు? మరి ఈ సూత్రం తప్ప? భగవద్గీత కరెక్ట్ అవును. ఇంకోటి కూడా ఉంది, నిష్కామ కర్మ అన్నాడు భగవద్గీత. అది పక్క పెడితే నిష్కామ కర్మ పక్క పెడితే నిష్కామ కర్మ ఎవరు చేయరు కానీ. అదే అంటున్నా, మీరేమో డైరెక్ట్ గా ఫలితం కోసమే కర్మ చేస్తా. అవును సార్, నువ్వు జీవితం బాగుండాలి నిష్కామ కర్మ చేస్తా, నేను ఫలితం వదిలేస్తలేను. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు తెలుసు నిష్కామ కర్మ మీద అవగాహన ఉంది, కానీ నేను ఏ కర్మ చేయకుండా నాకు ఇట్లా పోతే నాకు ఏ కర్మ అంటుకోదు. ఇప్పుడు నా సర్వైవ్ కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నాకు కావాల్సిన అన్ని సమకూర్చాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్? ఎవరు ఇయ్యరు కదా. నా కర్మ ద్వారా నా తలరాత మార్చుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు నేను 8 గంటలు ఉద్యోగం చేసే కర్మ బాగుందా, నేను గంట సేపు సేవ చేసి నా సేవ ద్వారా పొందే ఫలితం బాగుందా? ఇదే బాగుంది కదా సార్. అందుకే హ్యాపీగా సత్యం తెలుసుకున్నా, నేను పాటిస్తున్నా, ఆ ఫలితాన్ని పొందుతున్నా. పొందినడం కాదు, నేను పొందడం కాదు. ఇప్పుడు ఇప్పుడు మా టీంలు ఉన్నారు సార్, టీంలో ఒక 10 మంది ఉన్నారు. ఒక 10 మందిలో ఒక 5-6 రెగ్యులర్గా మన అన్నదానాలకు నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా ఇచ్చే వ్యక్తులు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, అంటే మనకు చేయడానికి. సో ఇప్పుడు నా దృష్టి నా మీద పోయింది. ఈ 10 మంది గ్రూప్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఈ 10 మంది లైఫ్ ఒక 2 అంటే ఎంబడే రాదు రిజల్ట్. కరెక్ట్ అంతే కదా. సో ఈ 10 మంది లైఫ్ నాకు నేను వాళ్ళ మీద ఇప్పుడు నా ఉద్దేశం ఇక్కడ క్లారిటీగా ఈ 10 మంది మార్పు జరగాలని ఉన్నది. ఓకే, రైట్. సో ఈ 10 మంది మీద ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది కదా. 10 మందికి ఫలితాలు ఉంటాయి. సేవ చేసిన వాళ్ళకు సమకూర్చిన వాళ్ళకు ఫలితాలు ఉంటాయి. నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు దాని మీద అవగాహన ఉంది చెప్తున్నా. సో ఇప్పుడు ఈ సూత్రం ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. కర్మ సిద్ధాంతం సైంటిస్ట్ మీరు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా సార్. దీని రిజల్ట్ కూడా నేను మీకు త్వరలో చెప్తా. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదటి టాపిక్ వద్దాం. సో యద్భావం తద్భావతి అంటే నేను అనుకుంటే జరుగుతలేదు కదా. మరి ఎందుకు జరుగుతలేదు అంటే భగవద్గీత ఇంకో సూత్రం చెప్తుంది, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటుంది. సో పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో నేను పట్టి పీడిస్తుంది అని దాని అర్థం అనుకో. సో వ్యాధి రోగం ఒక నిమిషం పక్క పెడితే ఈ వాక్యం లేదా ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే పూర్వంలో ఇంకో జన్మ ఉంది అని చెప్తుంది. అంటే భగవద్గీతనే నిర్ధారించింది. ఈ సూత్రం మీకు విభిన్నంగా కనబడ్డా పూర్వంలో ఇంకో జన్మ ఉన్నప్పుడు ఆ కర్మ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా, అదే ప్రారబ్ధం. ఆ జన్మలో వేసింది అది ఎప్పుడన్నా కావచ్చు. దీని ప్రమాణం కాకపోతే మీకు వేరే ఇప్పుడు బైబుల్ తీసుకుందాం సార్. బైబుల్లో కూడా స్పష్టంగా ఏముంటుంది, అడుగుడు ఇవ్వబడును అని ఉంటుంది. అంటే ఒక్కొక్క అన్ని మతాలు అన్నీ అయినా మూలం అదే అర్థం. అంతే కదా, అడుగుడు ఇవ్వబడును అని ఉంటుంది. నువ్వు ఏది అడిగితే ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి అందరికి ఎందుకు వస్తలేదు? మళ్ళీ బైబుల్లో ఇంకో చాలా మంది నాదో పాస్టర్లు 2 వచ్చి అడిగారు, మీరేమో జన్మలు ఉన్నాయని చెప్తారు, జన్మలు లేవు కానీ వాళ్ళు చెప్తలేరు అని వాళ్ళు అంటారు. మీ దానిలో వాక్యం ఏం చెప్తుంది అని అడిగిన. వాళ్ళ వాక్యం ఏం చెప్తుంది అంటే ఒకేసారి మరణించుము తదుపరి తీర్పు వెలువడును అని ఉంటుంది వాక్యం. వల్ల ఒకేసారి మరణించుము తదుపరి తీర్పు వెలువడును. ఈ వాక్యం మీకు ఏమైనా అర్థమైందా సార్? నాకు ఇంకేం అర్థం కాదు. సో ఇప్పుడు నేను ఒకేసారి మరణించు అంటే ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఈ శరీరం కాదు, ఇదంతా జగత్ మిథ్యా అని నేను తెలుసుకోవాలి. పొందినప్పుడు నేను కర్మలు అంటకుండా జీవించినప్పుడు నాకు ఇంకో జన్మ లేదు. సో నేను చేసిన కర్మలకు ఫలితం తీర్పు వెలువడుతుంది. నేను ఫలితం తీర్పు వెలువడినప్పుడు నువ్వు చేసిన పాప పుణ్యాలకు ఏమొస్తుంది, మళ్ళీ బాడీ క్రియేషన్ వస్తుంది, మళ్ళీ బాడీ వస్తుంది కదా. నువ్వు శరీరం లేకుండా దేనితో అనుభవిస్తాం? అంటే నేను అనుకున్న స్వర్గం నరకం ఉంటాయి కదా,
ఆ నూనెలో వేంపడాలు, సార్ నీకు నూనెలు ఎట్లా అంటాం సార్? ఆత్మ నూనె నాకు తెలిసిన అది సార్ మీది బాగా అర్థం చేసుకోండి. భగవద్గీతలో ఒక సూత్రం వస్తుంది, ఆ, నైనం చిదంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంతాప్యో న శోషతి మారుత. సో ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, నీకు వాయువుకు దొరకను, నీటికి దొరకను, నీరు ఆర్పివేయదు, అగ్ని దహించదు అంటారు. దహింపజేయదు. అవును, సో ఇప్పుడు మనం ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొని అగ్నిలో ఎత్తాం, కాలుతుందా? కాలదా? కాలిపోతుంది. భూమి మీద ఉన్న ఏ వస్తువు అగ్ని లేసినా దహిస్తుంది, అంతేనా లేదా? నీళ్ళలో ఏ వస్తువు వేసినా తడుస్తుంది. తడుస్తుంది. వాయువు అంటే గాలిలో నువ్వు ఏ వస్తువు వచ్చినా కొంచెం ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. నీకు పంచభూతాలకు దొరకని నేను అంటే ఆత్మస్వరూపాన్ని నూనెకి ఎట్లా దొరుకుతుంది సార్? నూనెలా నన్ను ఎంచుతారు, ఓకే, నూనెకి ఎట్లా అంటే అగ్నికి నేను భూమి అంటే నూనె కింద ఏముంటుంది? అగ్నే కదా. నేను అగ్నికే దొరకంది, నూనెకి ఎట్లా దొరుకుతా సార్? అర్థం చేసుకోండి, అంటే లాజిక్ అర్థం చేసుకోండి. నేను ఆత్మస్వరూపాన్ని ఈ పంచభూతాలకు అతీతంగా ఉన్న నా శక్తి స్వరూపాన్ని నేను ఎట్లా దొరుకుతా? కరెక్టేనా కదా సార్? లాజిక్ మీరు ఆలోచించండి. ఆ యముడు శిక్షల తర్వాత దాని ప్రకారం అయితే నిజమే. అవును, భగవద్గీత నిజమే కదా సార్? అంతే కదా. అవును. సో ఈ సూత్రం ఏం చెప్తుందంటే, నీకు చనిపోయిన తర్వాత ఏముండదు, నువ్వు మళ్ళీ ఏది పొందాలన్నా నీకు బాడీ ఉండాల్సిందే. ఆ బాడీ భూమి మీదకి వస్తేనే నువ్వు స్వర్గమైన నరకమైన అనుభవించాల్సిందే. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, ఇక్కడనే ఉంటాయి. ఇదే నీ కర్మను బట్టి ఫలితం ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. సో అది మన కర్మలు మన సెకండ్ బాడీలో ఉంటుంది సార్. మన ఇదేమో కంటికి కనబడే దీన్ని మనం అన్నమయ కోశం అంటాం. సెకండ్ బాడీ ప్రాణమయ కోశం. అంటే మన నర్వస్ వ్యవస్థ 2,72,000 నాడీ వ్యవస్థ అంతా సెకండ్ బాడీలో ఉంటుంది. ఓకే, అది ప్యూరిఫికేషన్ జరగాలి, నీకు ముక్తి జరగాలంటే. సో ఇది ఆధ్యాత్మిక మార్గంలో నీ అంతర్ప్రయాణం జరిగినప్పుడు ఏమవుతుందంటే, నీ ఇడా పింగళ నాడులు ఇవన్నీ శుద్ధి జరిగినప్పుడు నీకు సుషుమ్న ఓపెన్ అవుతుంది. ఓకే, సుషుమ్న ఓపెన్ అయినప్పుడు నీకు శక్తి, నీకు ఈ సృష్టిలో ఉన్న అనంతమైన శక్తి నీకు బాడీలోకి వచ్చిన తర్వాత నీకు ఒక్కొక్క బాడీని ఒక్కొక్క దాన్ని శుద్ధి జరుగుతూ ఉంటుంది. నీకు సెకండ్ బాడీ ఎప్పుడైతే ఆ ఎనర్జీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక మురికి నీళ్ళలో కొత్త వాటర్ వచ్చినప్పుడు మురికి నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతుందో, మన లోపల కర్మల ద్వారా వచ్చిన నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కదా సార్, ఈ ఎనర్జీ వచ్చినప్పుడు శుద్ధి జరుగుతుంది, శరీరం శుద్ధి జరుగుతుంది. శరీరం శుద్ధి జరిగినప్పుడు ఎట్లుంటుంది అంటే, 1,00,000 గుండు పినిసులు ఒకేసారి గుచ్చితే ఎట్లుంటుంది సార్ శరీరం, అట్లా ఆ కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు, నెగటివ్ ఎనర్జీ పోయినప్పుడు నీకు ఆ శరీరం శుద్ధి జరిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అట్లా ఒక 3 months ఫేస్ చేసిన. ఆ కర్మల శక్తి, మనం బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ వచ్చినప్పుడు నేను లేచి నడవరాదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక ప్రాసెస్. ఈ సత్యం అర్థం కావాలి మనకు. అంటే మన ఆలోచనలు కూడా కర్మగా రూపాంతరం చెందుతాయా, లేదంటే ఓన్లీ యాక్షన్స్ మాత్రమే కర్మల కింద? మాటలు సృష్టిస్తాయి, ఆలోచనలు కూడా సృష్టిస్తాయి, కానీ ఆలోచనల యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే నీ కర్మానుసారమే ఆలోచన వస్తుంది. ఇప్పుడు మన రాజమౌళికి వచ్చిన ఆలోచన నాకు వస్తలే కదా, నా కర్మానుసారమే నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన అనుసారం కర్మలేమో కాదా? లేదు, అంటే ఇప్పుడు నేను ఇట్లా ఆలోచిస్తాను, బుద్ధి కర్మానుసారం సార్. సార్ నేను ఇట్లా ఆలోచించి ఇక్కడి దూకాలి అనుకోండి, నెక్స్ట్ దూకుతా కదా, దూకిన తర్వాత ఆలోచన ఎందుకు వచ్చింది? బుద్ధి కర్మానుసారి, బుద్ధి ప్రమేయం లేకుండా నీ ఆ లోపల ఏ వ్యవస్థ పనిచేయదు కదా. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది కదా. బుద్ధి ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? దేన్ని బేస్ చేసుకుంటుంది? దానికి ప్రమాణం ఏంది? కర్మను బేస్ చేసుకునే బుద్ధి డిసైడ్ చేస్తుంది. సో ఆలోచనలకు అంత లేదు, ఓన్లీ ఉంటుంది. నువ్వు నీ ఆలోచన కూడా ఒక శక్తే కనుక 24 గంటలు నువ్వు ఒకే థాట్ మీద దృష్టి పెట్టినప్పుడు, ఇప్పుడు నేను మిమ్మల్ని చెడిపోవాలని 24 గంటలు మా థాట్ మిమ్మల్ని చేసినప్పుడు నా ఆలోచన శక్తి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. మీ ఆరాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆ కర్మ అంటుకుంటుంది నాకు. నా ఆలోచన ఎదుటి వ్యక్తులను డిస్టర్బ్ చేయేంత వరకు కర్మ అంటుకోదు. పాజిటివ్ కర్మ ఉంది అనుకో. సో నేను ఇప్పుడు అందరినీ మంచిగా కోరుకుంటున్నా సార్. భూమి మీద సకల సృష్టిలో అన్ని మూగ జంతువులు బాగుండాలి, అందరు బాగుండాలి అని కోరుకుంటున్నా, అది పాజిటివ్ కర్మ కాబట్టి నష్టమేం లేదు, నీకు మంచి బెస్ట్ రిజల్ట్ కదా. రైట్. ఇప్పుడు ఈ కర్మల్ని తొలగించుకోవడానికి కానీ మొత్తానికి ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఏమైనా ఉందా? అంటే టెంపుల్కి వెళ్తే తగ్గిపోతుంది ఇట్లా? అదే ఉత్తమ చెట. టెంపుల్కి వెళ్తే తగ్గేది ఉంటే రాముడు అనుభవించాడు, శ్రీకృష్ణుడు అనుభవించాడు, సీతమ్మ అనుభవించదు,
భూమి మీద ఉన్న మనకు అన్ని శాస్త్రాలు ఎవ్వరు ప్రారంధాన్ని తప్పించుకున్నట్టు లేదు. ఓకే. కానీ టెక్నాలజీ మారింది కదా. ఆ, సో అప్పుడున్న యుగం వేరు, ఇప్పుడున్న యుగం వేరు. ఆ, సో ఇప్పుడు అప్డేట్ అయినాం, కాలం మారుతుంది కాబట్టి ప్రకృతి నీకు అవకాశం ఇస్తుంది. ప్రకృతి నీకు అవకాశం ఇచ్చినప్పుడు గుర్తించగలగాలి. ఇప్పుడు నేను మా అబ్బాయి అనిపోయే ముందు ఒక ఫకీర్ వచ్చి 20 రోజుల పాటు మీ అబ్బాయిని గడప దాటని అని చెప్పిండు. నిజమా? మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన కదా సార్. అవునా? సో ఇప్పుడు నాకు ప్రకృతి అవకాశం ఇచ్చిందా లేదా? ఓకే. నేను గుర్తించగలిగితే నేను బయటపడదు. సో నేను గుర్తించలేకపోయా. ప్రకృతి నీకు జరగబోయే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ గుర్తించగలిగితే కర్మను తప్పించుకుంటావు. ఓకే, తప్పించుకునే ఛాన్స్ ఉన్నది. ఓకే. అది నువ్వు ఎరుక కలిగిన వ్యక్తి అయితేనే. కోటీశ్వరుడిగా పుట్టాలన్నా, భిక్షగాడిగా పుట్టాలన్నా కూడా అది పాత కర్మల ప్యాకేజీలేనా ఇవన్నీ? 100% ప్యాకేజీ. ఆ, మొత్తం కర్మానుసారమే జీవితం సార్. ఆ, ఓకే, రైట్. యాక్చువల్గా ఇంతకుముందు మీరు అన్నారు కదా, భగవద్గీతలోనే చెప్పింది గత జన్మ కర్మ కర్మల వల్లనే ఇప్పుడు వస్తుంది అని చెప్పారు కదా. గత జన్మలు అంటే ఎప్పుడు మొదలైతే గురుగారు? ఆ గత జన్మ అంటే మొదటి జన్మ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం అనేది ఎలా తెలుస్తుంది? తెలియదు. సో ఇవన్నీ సత్యం అర్థమైతే మనిషి భూమి మీద బతకడు. అంతే కదా సార్. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు లైఫ్లో నేను ఎట్లా పుట్టినో తెలియదు కదా. అవును. సో నేను అక్కడ దొంగగా పుట్టినో లేకపోతే ఎంతో మందిని మోసం చేసిన అవన్నీ గుర్తుకొస్తే నేను తట్టుకోను కదా. అవును. సో అందుకనే ప్రకృతి మరపిచ్చి నేను కర్మ, ఇట్స్ ఎ బిగ్ గేమ్ సార్ ఇది. అయితే ఇది చాలా మందికి ఆధ్యాత్మిక వ్యక్తులకు తెలియని రహస్యం ఏంటంటే మొట్టమొదటి జన్మ ఎట్లా నిర్దేశించబడ్డది అని ఉంటుంది. సో ఇది ఎవరు చెప్పలేదు. కానీ నేను కొంతమంది గురువులను అడిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాథమిక జన్మ మనం అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఆది మానవు నుంచి మొదలైంది అంటారు కదా. సో అక్కడ ఏమైందంటే మనం ఆఫ్రికన్ కంట్రీలో అట్లా జన్మ తీసుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పారు. సో దీనికి ప్రమాణం అనేది ఏమి ఉండదు. కాకపోతే నేను మెడిటేషన్ ద్వారా నేను సత్యం తెలుసుకున్న రహస్యం ఏంటంటే ఇది దీనికి ప్రమాణం ఉండదు. అంటే మీరు అవగాహన చేసుకోవాలి, జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు సార్, 2nd క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న వ్యవస్థ ఇంకా టైం టేబుల్ ఉంది కదా, ఎన్ని బుక్స్ ఉంటాయో అన్ని టైం టేబుల్ ప్రకారం నడుస్తాయి. కానీ ఒక నర్సరీ అబ్బాయికి ఏముంటుంది సార్, టైం టేబుల్ వర్తించదు. సో సర్వే ప్రకారం ముందుకెళ్తుంది. ఎల్కేజీ ప్రకారం ఆయనకి ఏముంటుంది అభ్యాసం. సో ఆ నర్సరీ జన్మ ఎట్లా తీసుకొని ఆ టైం టేబుల్కి అతీతంగా ఒక్కరే సార్ ఉంటారా లేదా, ఒకరే టీచర్ తన సర్వే నెక్స్ట్ ఇయర్కి ఏదైతే అవసరమో అది అందించే విధంగా ఆ ప్రాథమిక విద్యా వ్యవస్థ ఉంటుంది. సో స్కూల్కున్న ఆ మిగతా వ్యవస్థ ఉన్నది లేదని కాదు, టైం టేబుల్ ఉంది. కానీ ఈ అబ్బాయికి అప్లికేబుల్ అవుతుందా? కావట్లా. సో ప్రాథమిక జన్మలో మనము సర్వే కోసమే వస్తాము. సో కర్మలు అంటే అప్పుడే. సో ఇక్కడ నర్సరీ అనేది ఒక ఎట్లా జరుగుతుందో ప్రాథమిక జన్మ పుట్టడము, సర్వే కోసం రావడము, జన్మ తీసుకోవడము ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది చక్రంలో ఒక భాగం. ఇది ఇంకొకటి సార్ నాకు సడన్గా గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ప్రకృతి కుట్ర పడుతుంది అన్నారు కదా, ఏదన్నా ఒక కర్మ జరగాలి అంటే కుట్ర పన్నడం అంటే నీకు కర్మ ఫలాన్ని అందించడానికి, అదే ఒక కర్మ ఫలాన్ని నేను కుట్ర అంటున్నా సార్. డిజైన్ చేస్తుంది, డిజైన్ అనుకుందాం. రైట్. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మన ఇంటర్వ్యూ జరగాలి. రైట్. జరగడం కోసం మీరు ఎక్కడి నుంచో ఉప్పల్ నుంచి, నారపల్లి నుంచి మీరు వచ్చారు, మణికొండ నుంచి నేను వచ్చాను, యూసుఫ్గూడ్ నుంచి ఆయన వచ్చాడు, సికింద్రాబాద్ నుంచి ఈయన వచ్చి ఇంతమంది కలిసి లైట్లు ఇవన్నీ వ్యవస్థ రెడీ చేస్తే ఇక్కడ ఇంటర్వ్యూ జరిగింది. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరిని తప్పించామనుకోండి, వాళ్ళిద్దరు రాలేదు. సో ఈ కర్మ జరగదుగా, వాళ్ళని రప్పిస్తుందిగా. ప్రోగ్రామ్ నిర్ణయించే ముందు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా, వాళ్ళకి ఏం జరగదు. ఓకే. ఇది జరిగేది ఉంటే అందరి ప్రిపేర్ చేసి పెడుతుంది. లేకపోతే మనం తప్పియలేమా? అంటే ఉదాహరణకు తప్పించలేము. ఎరుక ఉండదు కదా మనకు. ఉండదా? ఎరుక తెలియదు. ప్రకృతి సిగ్నల్ ఇస్తుంది అన్నారుగా, మనం గుర్తించగలం. గుర్తించే విషయం చెప్పండి కొంచెం. ఎట్లా ఎరుకను పెంచుకోవాలి. అచ్చా, ఎట్లా ఎరుకను పెంచుకోవాలంటే సాధన ద్వారా సార్. సాధన ద్వారా, మెడిటేషన్ ద్వారా ఎరుక పెరుగుతుంది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్. అవి మనం డీప్గా సాధన చేయాల్సి ఉంటుంది. సాధన ఏదో 2 నెలలు 3 నెలలు చేసుడు కాదు. ఇప్పుడు నేను మీకు ఎరుకను పెంచుకోవడానికి ఒక చిన్న 2 మినిట్స్ ప్రయోగం చేస్తా. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, రాత్రి నిద్రపోతున్నారు. నిద్రపోయినట్టు మీకు తెలుస్తుందా? నిద్రపోయినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది?
పొద్దున నిద్ర మేలుకున్న తర్వాత నేను నిద్ర లేచిన అని మీకు అర్థమవుతుంది. అవును. సో ఇప్పుడు మాయా ప్రపంచంలో మనం మాయలో ఉన్నాం కాబట్టి, మనసు అనే మత్తులో ఉన్నాం కాబట్టి, ఈ ఈ మనసు అనే మత్తులో నుంచి బయటకు వచ్చినప్పుడే నేను ఇన్ని రోజులు మాయలో ఉన్నాను అర్థమవుతుంది. ఓకే. మేలుకున్న తర్వాత మీకు ఎప్పుడు అర్థమవుతుందో, ఈ మత్తులో నుంచి అంటే ఈ మనసును దాటిపోయిన తర్వాత నేను ఇన్ని రోజులు నా జీవితం గందరగోళం చేసుకున్నాను మీకు అర్థమవుతుంది. అదే మాయను దాటడం. ఓకే. సో దీనికి నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చేపిస్తాను. ప్లీజ్. ఓకేనా సార్? ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నా. మీరు నన్ను చూస్తున్నారు కదా సార్. అవును. మీరు నన్ను చూసినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక అద్దం ముందు ఉన్నప్పుడు మీ అద్దం ప్రతిబింబం ఉందా, ఇప్పుడు మీరు అద్దం ప్రతిబింబాన్ని ఉల్టా చూడాలి. ఓకే. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకొని మీరు అలంకరించుకుంటారు. అట్లా కాకుండా ప్రతిబింబంలో ఉన్న ఆ ప్రతిబింబం మిమ్మల్ని చూడండి ఉల్టా, జస్ట్ మీ భావనతోటి. మీరు ఎదుటి పోయి మిమ్మల్ని చూడండి మీ అద్దం ముందు, గమనించండి. లేదు సార్, చూడండి, గమనించండి. చూస్తే ఏమవుతుంది, మీరు అపోజిషన్ వెళ్ళిపోయి గమనిస్తారు కదా. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇట్లా ఇది ఒక స్టెప్. రెండోది, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈ రెండింటి నుంచి మీరు బయట ఉండి గమనించండి ఒకసారి మీ భావనలో. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు కూడా నన్ను చూస్తున్నారు. ఇప్పుడు నేను బయట ఉండి గమనిస్తున్నా మిమ్మల్ని. ఓకే. మూడో కెమెరా. మీరు బయటకు వచ్చి గమనించండి, జస్ట్ మీ భావన. మీరు నన్ను చూసినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా. ఈ దృశ్యాన్ని కూడా చూడండి మీరు. అదే చూస్తున్నా. చూసినప్పుడు ఏమైంది, మీ మైండ్ పనిచేస్తలేదు సార్. మీ మైండ్ ఎక్కడ ఉంది, మీ కాన్సెప్ట్ మీరు ఎక్కడ మీ చూడడం ఎక్కడ ఉంది, బయట ఉంది. అక్కడ నుంచి చూస్తున్నా. సో ఇక్కడ మైండ్ ఆగిపోయిందా లేదా, సో అది పనిచేస్తుంది. ఓకే. మీరు చూడడంలో నిమగ్నమై ఉన్నారు. అవును. వేరే ఏం లేదు. అది పెంచుకోవాలి, సాధన ద్వారా పెంచుకోవాలి. ఇది ఒక స్టెప్. అది చూస్తున్నా కూడా ఇక్కడ మన పనులు మన నార్మల్గా జరిగేలాగా తయారు చేసుకోవాలి. మొత్తం శరీరానికి విడివడి ఉండే స్థాయికి రావాలి, శరీరానికి అతీతంగా ఉండే స్థాయి రావాలి. అప్పుడు మనకు ఎరుక పెరుగుతుంది. దాన్నే మూడో నేత్రం అంటారేమో. అది వేరే సార్. మనకు జ్ఞానం అంటే నీకు ప్రతి విషయం పట్ల అది సమాధి స్టేజ్లో వస్తుంది సార్. సమాధిలో స్టెప్స్ ఉంటాయి. సమాధిలో పెరిగినప్పుడు నీ ప్రతి ఆన్సర్కు నీకు జ్ఞానం వికసిస్తూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనకు చక్రాలు అంటాం కదా సార్, ఇది సహస్రార స్థితి అంటాం. సహస్రార స్థితి అంటే 1000 కమల దళముతో కూడుకున్న స్థితి. అది అంటే ఒక కమలం పువ్వు ఉంటాయి కదా సార్, పువ్వుకి ఒక్కొక్క రేకు ఉంటుందా లేదా, రేకు ఉంటాయి కదా సార్. మనకు మనము ఎప్పుడైతే ఈ చక్రా స్టేజ్ దాటి మనిషి జ్ఞానోదయం పొందే స్టేజ్కి వచ్చినప్పుడు, ఇది బుద్ధుని స్టేజ్ అంటాం. ఓకే. ఇది వచ్చినప్పుడు మన మైండ్లో ఉన్న 1000 సహస్రారం అంటే 1000 పువ్వులో ఎన్ని రేకులు ఉంటాయో మన మైండ్లో అన్ని సహస్రార స్థితి. ఆ ఒక్క రేకు విచ్చుకుంటే ఈ సౌర కుటుంబంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. అట్లా అన్ని రేకులు విచ్చుకున్నప్పుడు నువ్వు బుద్ధత్వం స్థితికి చేరుకుంటావు. ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ స్టోరేజ్ చేసుకుంటుంది. అప్పుడు నీకు మొత్తం ఈ విశ్వమే నువ్వు అయిపోతావు. ఓకే సార్. అంటే ఇప్పుడు మన చేతులు ఏం లేనట్టే ఉంటుంది సార్. ఈ క్షణం మన చేతులు ఉంటుంది అంతే. అంత ప్రకృతి ఆధీనం, ప్రకృతి కుట్ర, లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారమే తప్ప ఇక మనకంటే ఏం లేదు సార్. కీలు బొమ్మలం మనం అంతే. తోలు బొమ్మలు అంటారు కదా సార్, తోలు బొమ్మల ఆట. ఓకే. ఇప్పుడు జ్యోతిష్యం ఉంది, అది కూడా కర్మల భాగమే అన్నారు. కర్మల భాగం అంటే జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనం ప్రారంధం అంటాం కదా, స్పిరిచువాలిటీలో ఏమో ప్రారంధం అంటాము. జ్యోతిష్యం ఏంటంటే ఈ జన్మలో తెచ్చుకున్న ప్రారంధ కర్మ, ఈ లైఫ్లో నువ్వు ఎవరెవరితో జీవించాలి, ఏ టైంలో పుణ్యం ఉన్నది, ఏ టైంలో బ్యాడ్ ఉన్నది అనేది చెప్తుంది. అది పర్ఫెక్ట్ చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడున్న జ్యోతిష్యులు సమయాన్ని అంటే నీ టైం చెప్తారు కానీ స్పష్టంగా అంటే చెప్పేవాళ్ళు కర్మను వాళ్ళు మారుస్తారా? కర్మను మార్చరు, నీ సమయాన్ని విశ్లేషిస్తారు. వాళ్ళు పరిహారాలు చేస్తారు కానీ కర్మను మారుస్తారు. పరిహారం అంటే సార్ తిరిగి అనుభవించడం, పరిహారము తిరిగి నేను చెల్లించడం, రుణం చెల్లించడం అంతే. దాన ధర్మాలు అనేది ఇప్పుడు నేను దాన ధర్మాలు చేయి, నువ్వులు దానం చేయి వాళ్ళే అంట. సో దానం చేయడం వల్ల ఏమైందంటే నువ్వు కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం నీ జీవితంలోకి వస్తుంది. అంటే నువ్వు కొత్త కర్మను సృష్టించినప్పుడు ఆ ఫలితం వచ్చినప్పుడు ఈ కర్మ ఇప్పుడు మీద 1,00,000 రూపాయలు అప్పున్నది సార్, మీకు 10 లక్షలు వచ్చింది అనుకో,
బాధ అనిపించేది. కొత్త కర్మను సృష్టించినప్పుడు కొత్త ఫలితాన్ని మీ జీవితంలోకి రప్పించుకుంటారు మీరు. ఓకే ఓకే. దీన్నే మనం అన్న పరిహారం అంటాం కదా. పరిహారం అంటే తిరిగి చెల్లించడం. ఆహా. ఆ కర్మను తిరిగి అనుభవిస్తేనే దాని పరిహారం అంటాం. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల మీ ఈ ఈ ఏదో జర్నీ ఏదైతే ఉందో, ఏది మన కర్మ సిద్ధాంతం జర్నీలో ప్రకృతి ఇట్లా చేసిన అరేంజ్మెంట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఒకటి రెండు సార్ కనపడని బెస్ట్. ప్రపంచాన్ని దాన్ని మనము తీసుకురాలేం సార్, చెప్పలేం. కాకపోతే ప్రపంచంలో జరుగుతున్న దాన్ని ప్రమాణంగా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్లో భోజనం చేస్తున్నా. అవును. నా బాధ్యత ఏంది, ఒక రైస్ స్టోర్కి వెళ్ళి ఒక రైస్ కొనుక్కొచ్చుకొని భోజనం చేస్తున్నా. నాకు నా కుటుంబానికి రైతు కొనుక్కొచ్చిందే తెలుసు. కానీ అక్కడికి రావడానికి వెనకాల రైతు ఉన్నారు, రైతు కూలి ఉన్నారు, భూమి ఉన్నది, రైస్ మిల్లర్లు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది, ఎరువులు ఎన్నో వ్యవస్థ ఉందా లేదా? అదంతా లేకుండా ఇది నా ముందుకు వచ్చిందా? సో మన ద్వారా ఒక వ్యవస్థ రావడానికి నీ వెనకాల అంత డైమెన్షన్ ఉంటుంది. ఓకే ఓకే. ఇది మనం అవగాహనతోటి అర్థం చేసుకోవాలి. అంటే కాదు సార్, ఇట్లా ఇట్లా ప్రకృతి చేసిన కుట్రలో అంటే మీరు మీ ఎరుకలో మీ లైఫ్ ఒకటి, ఓకే సార్. మీ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ నిజానికి. ప్రకృతి చేసిన డిజైన్ అంటే మీరు డిజైన్ చేయడం, ఆశ్రమం అదే అవన్నీ ఫౌండేషన్ స్థాపించడం, ఇవన్నీ కూడా సో నేను ఫౌండేషన్ అనుకోలే. నా లైఫ్ ఉద్యోగం మానేసి లైఫ్ సెట్ అయిపోతా, నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతా అని అనుకుని ఉన్న కర్మ చేసిన కర్మకు సేవా రూపంలో వస్తాను. ఇట్లా జరిగినాయి ఏమన్నా తెలుసా? కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వచ్చింది సార్. ఓ అద్భుతమైన ఫలితం వచ్చింది. సో నేను ఒక ఫౌండేషన్ పెట్టడం కాకుండా ఆ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కూడా ఒక 130 మంది సాధువులను హైదరాబాద్ రప్పియడం అంటే అంత ఈజీ కాదు. మనం పిలిస్తే రారు. ఒకటి ప్రకృతి నాకు ఆ సిస్టాన్ని డిజైన్ చేసి పెట్టింది కదా. సో ప్రకృతి తలుసుకోకుండా నేను అనే వ్యక్తి గుండు సున్నా. ఇప్పుడు నేను మామూలుగా కండక్టర్గా ఉద్యోగం చేసి ఉన్నా సార్. నా దగ్గర అంత డబ్బు లేదు, నాకు ఆ సమకూర్చే వ్యక్తులు లేరు. అసలు ఆ టైంలో మీరు ఊహిస్తే ఏ జీరో లాగా కనబడతాం. అసలు నేను ఇది అనుకుంటే ఊళ్ళో మన ఒక గృహంలో పూజ చేయాలనుకుంటేనే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. అదే కదా. ఈ 1 లక్ష రూపాయలు నేను ఏడదేవాలనుకుంటాం. అంతే కదా సార్. సో అంత పెద్ద ఈవెంట్ అంతమందికి సమకూర్చడం ఇది నా వల్ల కాదు. నేను టోటల్ గుండుసున్నా. ఆ రోజు 10,000 మందికి భోజనాలు పెట్టుంటారే. ఒక 5-6 వేల మందికి వచ్చారు సార్. సో నేను గుండుసున్నా. మరి గుండుసున్నా ప్రకృతి అంత డిజైన్ లేకపోతే నేను ఎట్లా జరుగుతా సార్? సో వెనకాల ప్రకృతి అనేది నీకు అన్ని సమకూర్చి పెడుతుంది. రైట్. ఇప్పుడు సరే భయంకరమైన కర్మలు చేస్తారు కొందరు, తప్పుడు పనులు కావచ్చు, హత్యలు, దోపిడీలు ఏమో చేసి ఇప్పుడు బాధపడుతుంటారు అనుకోండి. చేస్తున్న కొందరు ఉన్నారు. సరే అంత దాకా ఎందుకు, చాలా లంచాలు తీసుకొని ఏదో బోళ్ళని పాపాలు చేసిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, అయ్యో అనవసరంగా చేశాను, ఇప్పుడు ఎట్లా దీన్ని నుంచి ఎట్లా బయటపడాలి బాధపడే బ్యాచ్ ఉంటుంది కదా. మీకు అర్థమైంది సార్. సూపర్ క్వశ్చన్ ఇది. మీకు ఏంటంటే వాళ్ళు అట్లా కనబడుతున్నారు, కానీ ప్రకృతి అట్లా కాదు. ఎవరైతే మోసపోవన్నో, ఎవరైతే నష్టపోవన్నో వాళ్ళ కోసం డిజైన్ చేసి పడ్డ వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు వ్యక్తులు మంచోళ్ళే సార్. కొన్ని చెప్తే మనం ఉల్టా చూడాలి సార్. అన్ని డైరెక్ట్ చూడద్దు, ఉల్టా చూడాలి. ఇప్పుడు సహాయం చేయడానికి ఇప్పుడు నేను మోసపోవాలంటే మోసం చేసే వ్యక్తి ఉండాలి కదా, ఆ వ్యక్తిని సృష్టించబడుతుంది. ఇప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ అంటాం కదా సార్, నీకోసం ఒక యాప్ రెడీ అవుతుంది, డిజైన్ చేసి ఇరికిస్తా సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు లింక్ వచ్చింది టక్కన నొక్కినా నా అకౌంట్లో 1 లక్ష రూపాయలు పోయినాయి అని మనం అనుకుంటాం. నీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు రెడీగా ఉంటాయి, నువ్వు పోగొట్టుకోవడానికి యాప్ రెడీ చేసి పెడుతుంది, వాడిని సిద్ధం చేసి పెడుతుంది, నీకు పంపిస్తుంది, వాడు కరెక్ట్ నీకే కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి కరెక్ట్ మీరే లింక్ అవుతారు సార్. సో ఆ వ్యక్తి మీరు ఎంత పోగొట్టుకోనో అంతే మీ దగ్గర ఉంటుంది ఆ టైంలో. ఇది మొత్తం ఒక దీని వెనకాల ఇది అర్థమైతే ఇది అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు. కానీ నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇప్పుడు బాధపడుతున్నా. నేను చేయాల్సిన కర్మలు ఏమైనా ఉన్నాయా? సత్కర్మనే సార్, అన్నింటికి సొల్యూషన్ సత్కర్మనే. ఒకటి సేవ, సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది సేవ. మన దగ్గర ఎంత ఉంటే అంత ప్రకృతికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు నీకు అన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి. ప్రకృతి గుర్తిస్తుంది, నిన్ను గుర్తించి సమకూరుస్తుంది నేను. సార్ ఈ భూమి మీద ఒక్కడే ఒక సూత్రం ఉంది, కర్మ సిద్ధాంతము. ఇది ఒక్కటి అర్థమైతే మీ జీవితంలో మంచి నీళ్లు తాగినంత ఈజీ మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. మంచి నీళ్ళు తాగడం ఎంత ఈజీ సార్, మీ జీవితంలో ఆనందం అంత ఈజీ. ఎట్లా? సత్కర్మతోటి సార్, సేవతోటి.
సో దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న కూడా అడుగుతా. ఓకే సార్. ఇప్పుడు ఈ యొక్క కర్మ చక్రం ఉంది కదా, ఆ. ఈ కర్మ చక్రం నుంచి బయటపడి మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? అది సాధన ద్వారా సార్. గురువుల దగ్గర పోవాలి, ఆ, జ్ఞానం నేర్చుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, సాధన చేయాలి. ఈ శరీరం ఈ శరీరం నేను కాదని అసత్యం మనం చెప్పిన కదా సార్, అవును, అసతోమయ సద్గమయ అవును, తమసోమ తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ. ఇవన్నీ బంధాల నుంచి ఇప్పుడు అన్నమయ్య చెప్తాడు కదా సార్, పైనే బంధాలు కట్టేవు నిగమాంతరవర్ణిది ఒక పాట ఉంది కదా సార్. అవును, ఆ పాటలో స్పష్టంగా చెప్తాడు, పైనే కట్టేవు బంధాలు కట్టేవు నారాయణ అంటాడు. అవును, అంటే పైనే బంధాలు అని చెప్తాడు ఆయన, కరెక్ట్, నేను చెప్తలేను కదా సార్, అన్నమయ్య చెప్పినప్పుడు ప్రూఫ్. అవును, సో ఆయన ఏమంటుండు, బంధం అనేది పైనే ఉంది లోతుల్లో లేదు అంటుండు. కానీ నేనేమనుకుంటున్నాను, నా కొడుకు, నా భార్య, నా తల్లిదండ్రులందరూ బంధాలని నేను పట్టుకొని వస్తున్నాను కదా. సో నేను లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ సత్యాలు అర్థమైనప్పుడు టోటల్గా డిచార్జ్ అయిపోతుంది, ఒక్కొక్కటి విడదీసి పడిపోతుంది. ఓకే, అప్పుడు శరీరం నుంచి డిటాచ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఈ శక్తి ఆ శక్తిలో కలిసిపోతుంది. బా, 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 బా. అది సాధన ద్వారా వస్తుంది సార్. నేను ఇప్పుడు అది అంటే సత్కర్మల ద్వారా సాధ్యం కాదా? అంటే కర్మ చక్రం నుంచి బయటపడ ప్యూర్ నిజాయితీ ఉంటే మోక్షం కూడా వస్తుంది. ఓ, ప్యూర్ నిజాయితీ ఉంటే అంటే మళ్ళీ నిష్కామ కర్మ. ఆ. ఇక్కడ దొరికారు సో ఇప్పుడు నాకు బంధువులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు బీదోళ్ళని నేను వాళ్ళకి ప్రేమతోటి నాకు మీరు డబ్బులు ఇచ్చారు సార్, నేను వాళ్ళకి ఇచ్చిన అనుకో, అక్కడ నా ఏమున్నది, నాకు వాళ్ళ మీద ఆపేక్ష ఉన్నది. అవును, అంతేలా, అంటే వాళ్ళకి సాయం చేయాలని కోరుకున్నది, కరెక్ట్. అంతేనా లేదా? సో ఇక్కడ నేను నాకు ఈ సృష్టికి అతీతంగా అందరినీ గుర్తించి చేసినప్పుడే అది ఆనెస్టీ. ఓకే, ఓకే, బా. నేను నాకు బంధు ప్రీతి ఉండదు కదా, అన్ని వదులుకోవాలి కదా. అన్ని వదులుకొని నువ్వు చేసినప్పుడు అంత ఆనెస్టీగా ఉండి అంత నిజాయితీగా ఉంటే నీకు మోక్షం వస్తుంది సార్. ధర్మార్థ కామ మోక్షాలు అనేది అందుకే స్పష్టంగా చెప్తారు మనం. ఫైనల్ గా ధర్మంతో మీరు చేస్తేనే మోక్షాన్ని పొందుతావు సార్. మోక్షం అనేది 4వ పాదం సార్, 4వ మెట్టు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం ఎక్కడ ఉంది సార్? 4వది ఉన్నది. నీకు ధర్మం అనేదే తెలియదా? 4వది అసలు మనం మోక్షం అనే పదానికి అర్హులం కాదు సార్. సూపర్ చెప్పారు. అవును. సో ఇక్కడ ధర్మాన్ని తెలుసుకొని నువ్వు ధర్మం ప్రకారం జీవిస్తే నీకు దానికి అర్హత సంపాదిస్తావు. అసలు ధర్మమే తెలియదా? నువ్వు నిత్యం పూజలు చేస్తావు, అమ్మవారి పేరు మీద మేకనికి వస్తావు, అంతే కదా సార్. అది కర్మ, దుష్కర్మ. ఒక జీవి బాధపడ్డదా లేదా? ఆ కర్మ నీకు అంటుకుంటుంది. నీకు అంటుకోవడం కాకుండా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ 4 ముక్కలు తేల్చేశారు అసలు లైఫ్. అద్భుతం, అద్భుతం గురుగారు. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి నాకైతే చాలా వరకు మీరు చెప్పింది అర్థమైంది. రైట్ గురుగారు, ఇప్పుడు చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు, మీరు చెప్పినట్టుగా సత్కర్మలు చేయాలని చాలా అనుకుంటారు. అయితే ఎవరికి ఎక్కడి నుంచి చేయాలి? వాళ్ళ కొందరు వీలు కాదు. ఒకరు అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఎక్కడో ఉంటారు. కానీ అరే ఇక్కడ మన ఊర్లో లేదంటే మన చుట్టుపక్కల సంతోష్ బుద్ధ గారు లేదంటే బిఎస్ ఏదో మంచి పనులు చేస్తారు, వాళ్ళకి డబ్బులు పంపిద్దాం, వాళ్ళ ద్వారా సేవలు చేద్దాం ఏదన్నా అని అనుకుంటారు. కానీ వాళ్ళకు ఒక డౌట్ పీడిస్తూ ఉంటుంది, నిజంగా జెన్యునేనా కాదా, తినేస్తే ఎట్లా, మధ్యలో మెక్కేస్తే ఎట్లా, అంటే సమాజ హితం కోసం నేను డొనేట్ చేస్తున్నాను, వీడేమో హ్యాపీగా దాన్ని దొంగతనం చేసేస్తా అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇట్లా జరిగితే ఈ కర్మ ఫలితం ఎవరికి అందుతుంది? ఓకే సార్, గుడ్ క్వశ్చన్. ఇది చాలా మందికి నివృత్తి అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తి నాకు డబ్బులు పంపించాడు, నేను ఆ నిధులను దుర్వినియోగం చేసిన. రైట్. సో ఆయన సహృదయంతో పంపించాడు. అవును. ఆయనకు సహృదయం ఫలితమే వస్తుంది. మంచి ఫలితం వస్తుంది. సార్ నేను ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చిన తర్వాత ధర్మము అంటే ఏంటంటే దానము అంటే నీ ద్వారా ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేస్తామా అది హక్కు అవుతుంది. ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి 10 మందికి భోజనం పెట్టమని నాకు ఇచ్చింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు 10 మందికి పెట్టు, ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిరు అయిపోయింది. కానీ నేను ఆ 1000 రూపాయలు నేను దుర్వినియోగం చేసిన అనుకో, ఆ కర్మ నాకు అనుకుంటుంది. అర్థమైందా? సో ఇచ్చిన తర్వాత మీరు పక్కా ఇచ్చి రాలేదా చెక్ చేసుకొని మీరు దాని మీద దృష్టి పెట్టి దగ్గరుండి చేయాలి, మీరు చేస్తేనే అని మీరు చేస్తారు చూసినా, అది హక్కు అవుతుంది, దానం అవ్వదు. ఇచ్చిన తర్వాత మర్చిపోతే ఫలితం అంటుకుంటుంది, ఫలితం వస్తుంది. డిమాండ్ చేస్తే హక్కు అవుతుంది. హక్కు దానం కింద స్వీకరించబడదు. అర్థమైందా? ఇది ఒకటి. 2, మీ సొల్యూషన్కు నేను చెప్తాను సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది సార్, ఒక గ్రామంలో ఒక కార్యం కోసం ఆ గ్రామ ప్రజల కోసము నిధులు పంపించింది.
నిధులు పంపించింది. ప్రొసీజర్ దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. రైట్. మన సచివాలయం నుంచి కలెక్టర్ త్రూ పోతాయి. కలెక్టర్ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓ దగ్గర అంటే టోటల్ ఒక ప్రొసీజర్ ద్వారా నిధులు పోతాయి కదా సార్. సో ఇక్కడ ఆ గ్రామానికి చేరే సమయంలో కింద ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే కింద అధికారులు కానీ నిధులు దుర్వినియోగం చేసాడు. రైట్. ఇప్పుడు ఆ శిక్ష ఎవరు వేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది. వేసిన తర్వాత కలెక్టర్ కూడా పంపించిండు. ఇప్పుడు కలెక్టర్కి శిక్ష పడుతుందా లేకపోతే కింద ఎవరైతే ఆ ఎంక్వైరీ కమిటీ ప్రభుత్వం వేసింది అందులో నిధులు ఎవరైతే దుర్వినియోగం చేసిర్రో ఆ అధికారి మీద ఛార్జ్ షీట్ వేస్తారు, ప్రభుత్వానికి వేస్తారు. ఇప్పుడు శిక్ష ఎవరు పడుతుంది సార్? కలెక్టర్కి అయితే పడదు కదా, ఆర్టీఓకి అయితే పడదు కదా, సో ప్రభుత్వానికి ఏం పడదు కదా. సో ఎవరైతే నిధులు దుర్వినియోగం చేసిండో వానికే ఆ శిక్ష ఫలితం వస్తుంది. సో క్లారిటీగా మీరు సహృదయంతో పంపించినప్పుడు ఎవరైతే దుష్కర్మలో అంటే ఆ దాన్ని దుర్వినియోగం చేసిండో వారికి ఆ ఫలితం అంట. సో ఫస్ట్ అయితే మీరు పంపియండి, పంపిస్తే మీ కర్మ మీకు ఫలితం వచ్చేసి భావం సార్, యద్భావం తద్భావం మీ ఉద్దేశం, ఫలితం వచ్చేసి 100%. ఇక దాని గురించి ఆలోచించొద్దు ఇక. అంతే, మీ భావమే మీ ఇంటెన్షనే ముఖ్యం. ధర్మం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తా అంటే మీ ఉద్దేశాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. ఇప్పుడు పూజలు ఎందుకు చేస్తాం సార్? ఇప్పుడు మనం ఏదైనా చేస్తాం కదా, ఏదైనా దాన ధర్మాలు. ఇప్పుడు నాకు ఈ లైఫ్ బాగుండాలని ఉద్దేశం పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రారంధ కర్మ బలంగా ఉన్నది, కానీ ఇప్పుడు నేను ఉద్దేశంతో నా లైఫ్ బాగుండాలనే కదా నేను ఇప్పుడు సేవ చేసేది. ఇప్పుడు నా లైఫ్ ఎందుకు మారింది? నా ఉద్దేశాన్ని ప్రమాణంగా తీసుకొని ధర్మం నాకు అవకాశం ఇచ్చింది. నా ఉద్దేశం లేకపోతే నేను 20 ఏళ్ళు ఉద్యోగం చేద్దాం. అంతేగా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ధర్మం ఏం తీసుకుందంటే నా ఇంటెన్షన్ తీసుకున్నది, నా ఉద్దేశాన్ని తీసుకున్నది. ఇప్పుడు నేను అదే చెప్పిన సార్, ఇప్పుడు నేను నా గ్రూప్లో 10 మంది ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టిన, ఇక్కడ నా ఉద్దేశం 100% వాళ్ళ మీద పెట్టిన, ఫోకస్ పెట్టిన, 100% ఏదో ఒక రోజు ఫలితాలు సూపర్ ఫలితాలు పొందుతారు. నేను 100. అందుకే సార్ లాస్ట్ ఇయర్ నేను స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక 150 మంది పిల్లలకు బుక్స్, స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ షూస్ అవన్నీ ఇచ్చినాం. సో ఈ టర్మ్లో ఒక 500 మందికైనా చేయాలనుకుంటున్నాను. అంటే పిల్లలకు చాలా మంది ఉన్నారు సార్, ఇంకా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఇవన్నీ గుర్తించే చేయగలుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కొందరు నడిపించినా కూడా సమకూర్చేటోళ్ళు లేరు సార్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే నేను పోయి పరిశీలిస్తా ఫస్ట్. సో అందరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు సార్, కొంతమంది మేము ఫీజు కడతాము అంటారు. సో ఫీజు కట్టేటోళ్ళు మెజారిటీ ఉంటారు, చదివిస్తాము, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఉద్దేశంతో చదివిస్తారు. కానీ నేను అట్లా కాదు, వాళ్ళకి ఫీజు కట్టేటోళ్ళు ఉన్నారు, అవన్నీ సమకూర్చేటోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు నిరంతరంగా నిత్య అవసరాలు కూడా ముఖ్యం. వాళ్ళకి పేస్ట్ అవసరము, బ్రష్ అవసరము, షాంపూ, సబ్బులు అవసరం. నేను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ ఒక నెలకు కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా తీసుకుపోయి సమకూరుస్తాను. సో ప్రతిదీ ఇవ్వడమే, ప్రతిదీ మనం ఇవ్వడం గుర్తించగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ ఉన్నది సార్, దమ్మాయి కూడా జవహర్ నగర్ ఉంది. నా స్టిల్ ఇప్పటికీ పేపర్లు ఎత్తుకొని బతికేటోళ్ళు ఉన్నారు అక్కడ, కొన్ని 100 మంది పిల్లలు ఉంటారు సార్. అంటే వాళ్ళకు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ దూరం ఉంటాయి, పోయే అవకాశం లేదు సార్. నేను నా సర్చ్లో బొచ్చేడు మంది ఉన్నారు సార్. నేను నా ఇవన్నీ చూస్తేనే కదా నేను చెప్పగలిగింది. నేను మొత్తం అన్ని చూస్తాను, నేను చూసి తిరిగి ఎక్కడ గుర్తిస్తూ ఉంటాను. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ నా ఎరుకతోటి గుర్తించి ఎక్కడ ఏది అవసరం ఉందని గుర్తించి నేను కర్మలు చేస్తాను. సూపర్ సార్. సో ఫైనల్గా మనం ఎవరిని కూడా శత్రువులాగా చూడొద్దు, ఎవరిని మిత్రులుగా కాదు. మన కర్మ ఫలితాన్ని మనకి ఇవ్వడానికి ఇదంతా ఒక జగన్నాటకం. సూపర్. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద మీరేం చెప్తారు? ఫైనల్గా సార్, మనిషి కర్మానుసారమే జీవితం జరుగుతుంది కనుక మన బుద్ధి కూడా కర్మానుసారే మన బుద్ధి ఉంటుంది కనుక ఇక్కడ బుద్ధులు ఎవరు కాలే అంటే బుద్ధిని మార్చే స్టేట్ రాలే మనకు. సో మన బుద్ధి కర్మను అనుసరించినప్పుడు బుద్ధిని మార్చే స్థితి మనకు లేదు. సో కర్మను మార్చినప్పుడు నీ బుద్ధి ఆటోమేటిక్గా మారుతుంది. అర్థమైంది కదా సార్? ప్రతిరోజు నిత్య సత్కర్మ మనకు త్రూ అవసరం లేదు. మీ జీవితాలలో మీ కుటుంబ పక్కన మీ అవసరాలకు మూగ జంతువులకు, గోశాలలకు, ఆవులకు, అన్ని వీధి కుక్కలకు అన్నం పెట్టండి. మీరు మీ జీవితాన్ని మార్చుకోండి, సత్కర్మ చేసి మీ లైఫ్ను మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళను చూడండి, మీరే గుర్తించి సేవ చేసుకోండి. అంతే, వాళ్ళు చేసుకున్న కర్మానుసారమే వాళ్ళ జీవితం ఉంటుంది సార్. వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళే చేసుకోండి. అవకాశం లేని వాళ్ళను మీరు ఆల్టర్నేట్ చూసుకోండి.
అంటే మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తుందో, ఉమ్, జెన్యూన్ అంటే మీరు ఇచ్చే క్రమంలో ప్రాథమికంగా ఎంక్వైరీ చేసుకొని చేయండి. ఓకే ఓకే ఓకే. గుడ్డిగా నమ్మద్దు సార్. ఏది ఇప్పుడు నా ఫిలాసఫీ నేను చెప్తా సార్, అవును వేరే వాళ్ళు వేరే ఫిలాసఫీ చెప్తా. అవును చెప్పినప్పుడు సార్ ఇక్కడ ఒక్క అత్యంత మూలం తెలుసుకోవాలి. ఇక్కడ కర్మణ్య వ్యాధికారస్తే మాఫలేష్ కదాచన అంటే కర్మ చేయడం వరకే నీకు అధికారం కలదని మాత్రమే చెప్తుంది. అవును కర్మ చేసే ముందు ఒక స్టెప్ ఉంటుంది, కర్మను ఎంచుకునే అధికారం ఉంటుంది మనకు. ఓకే ఎస్ నువ్వు కర్మను ఎంచుకునే అధికారం తర్వాతనే కర్మ చేస్తావు. రైట్ నువ్వు ఎంచుకునే అధికారాన్ని నీ చేతిలో పెట్టుకోవాలి, గుర్తించాలి. ఓకే ఎంచుకునే అధికారాన్ని కోల్పోక అందరూ చెప్పినప్పుడు గుడ్డిగా అందరూ చెప్పింది విన్నామనుకో నష్టపోతావు. బా నా ఫిలాసఫీ నీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు చెప్పింది నచ్చవచ్చు, నాది నచ్చవచ్చు. సో నువ్వు ఎవ్వరిది, అందుకే వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరే. ఎవ్వరు చెప్పినా ఫస్ట్ మనం వినాలి. విని దాన్ని ఏది మంచిది ఏది చెడ్డది ఒక అండర్స్టాండింగ్ చేసుకొని కర్మను ఎంచుకోవాలి. ఓకే నువ్వు ఎంచుకున్న కర్మనే ఆచరించాలి. గుడ్డిగా ఒక వ్యక్తిది ఫాలో కావద్దు. మనది కూడా నేను చెప్పిన ఫిలాసఫీ కూడా నచ్చకపోతే ఫాలో కాదు, కానీ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, అవును. ఒక ప్రయోగం చేసి చూడండి. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే నాకు అర్థమైంది చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ, అంటే మీరు కూర్చున్న కుర్చీ కావచ్చు, మీరు పట్టుకున్న మొబైల్ స్క్రీన్ కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. మీ కర్మల్ని సరిచేయడానికి ప్రకృతి పడిన పద్మవ్యూహం ఇది. ఎగ్జాక్ట్లీ సార్ కదా, పద్మవ్యూహం అనే పదం వాడితే కరెక్ట్. సత్యం. సో కాబట్టి మీరేదో అనుకోవడానికి లేదు, ఇదంతా కూడా ప్రకృతిలో భాగం జరుగుతుంది. ఇప్పుడు మీరు గురుగారికి అద్భుత టెక్నిక్ చెప్పారు, నిజంగా సూపర్ టెక్నిక్. మీరు ఇప్పుడు జరిగేది మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నారు, మీకు ఏమైనా ద్రోహం చేస్తున్నాడు, ఒకడు అన్యాయం చేస్తున్నాడు, ఒక కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ థర్డ్ ఐతో చూడండి, ఈ జంగటని ఒక మూడో కంటితో చూడండి. ఇట్లా ఇట్లా చూడొద్దు, ఇక బయట నుంచి చూడండి, కర్మ సిద్ధాంతం ఆధారంగా చూడండి. మీకు కోపం రాదు, మీకు దుఃఖం రాదు, బాధ లేదు, అంతా సంతోషమే. ఓకే ఓకే, ఇతని ద్వారా నాకు ఈ కర్మ ఫలితం రావాలని ఉంది కాబట్టి ఇతను ఇలా చేస్తున్నాడు అనుకుంటే ఇక అసలు టెన్షన్ ఎక్కడిది, బాధ ఎక్కడిది. అదే సార్, అంతే. సత్యం అర్థమైతే ఇదే అసత్యం నుండి సత్యం వరకు రావాలి. అద్భుతం. ఇది ఒక్కటి ఏదో చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ సార్, ప్రపంచంలోని బాధలన్నీ మాయం కావడానికి ఇది ఒక్కటి చాలు. అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రకృతి ఒక కుట్ర అనే ఒక కోణంలో మీరు కర్మ సిద్ధాంతి అద్భుతంగా చెప్పారు. ఇంతవరకు ఇలా ఎవరు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ చక్కని మేము కాదు మా సిబ్బంది కాదు సార్, ప్రకృతి పడిన పద్మవ్యూహం ఇది. మీ ద్వారా కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచాన్ని చాటే ఒక మహత్తరమైన అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.